ఈ దేశంలో పలు ఘటనలు, పలు నిర్ణయాలు, పలు వ్యాఖ్యలు ఏ విధంగా దేశంలోని బహుజనుల్ని ప్రభావితం చేశాయి, అనుకూలంగా ఎన్ని చేశాయి, ప్రతికూలంగా ఎన్ని చేశాయి. ఇది ప్రధానమైన ఉద్దేశం. జనరల్గా 2020 అనగానే ఇంతకుముందు ఎప్పుడో విజన్ 2020 అని ఎప్పటి నుంచో ఊరేగేవారు. చాలామంది అనేవారు, ఒక దివంగత నేత, మాజీ రాష్ట్రపతి తరచూ మాట్లాడుతుండేవారు. అట్లాగే ఒక తెలుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా విజన్ 2020 అని కలలు కనడమే కాకుండా కలలు కనేట్లు చేసేవాడు. విజన్ 2020 అంటే ఫైనల్గా అది వచ్చేటప్పటికి విజన్ 20 కాస్త కొంచెం స్పెల్లింగ్ మారింది, వైరస్ 2020 అయింది. దాని పేరు కోవిడ్ పక్కన 19 ఉన్నా కూడా వైరస్ 2020గా మనకు ముందు సాక్షాత్కరించింది. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పాండమిక్ వచ్చినప్పుడు కూడా ప్రపంచంలో కొన్ని చరిత్ర గతులు మారుతుంటాయి. స్పానిష్ ఫ్లూ వచ్చినటువంటి సందర్భంలో అప్పటి కూడా రష్యా సోవియట్ యూనియన్గా మారుతున్న క్రమం నడుస్తోంది. అప్పట్లో ఏకంగా సోవియట్ యూనియన్ నాయకుడు ట్రాట్స్కీ ఒక కూతురు కూడా స్పానిష్ ఫ్లూకి బలైపోయింది, చనిపోయింది. ఇంత నిజానికి మృత్యు పదఘట్టన చూసాం మనం, దేశంలోనే కాకుండా ప్రపంచం అంతటా. కానీ ఈ మహమ్మారి అని అంటున్నారు, దానికన్నా ఈ పాండమిక్ కన్నా చాలా సీరియస్ పాండమిక్ క్యాస్ట్ అనేది అందరికీ తెలిసింది. ఓకే, జనరల్గా 2020 ఒక ఇయర్ని లో జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తు చేసుకునే తీరు రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకి పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ కానీ, వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరాన్ని ప్రతిరోజు సంబంధించిన ఇన్సిడెంట్స్ని వాళ్ళకి మూట కట్టి ఇచ్చే ప్రయత్నం వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అవి చేస్తుంటాయి. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తుంటాయంటే హిందూ లాంటి దినపత్రికలు వచ్చిన హెడ్లైన్స్ని, లీడ్స్ని కాపీ చేసి వాటిని పుస్తకాలుగా ప్రింట్ చేసి ఇది కరెంట్ అఫైర్స్, నువ్వు చదువుకో బాబు అని. లేదా కొంతమంది ఏం చేస్తారంటే అందులో అపాయింట్మెంట్స్, లేకపోతే డెత్స్, అబిట్యూరీ, లేకపోతే అబ్రివియేషన్స్, పోస్టింగ్స్, ఇట్లాగా విజిట్స్ అని దాన్ని కరెంట్ అఫైర్స్ కింద కట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోవడం పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళ విధి కూడా. ఇక మేము పత్రికల వాళ్ళము, మీడియాలో మేమేం చేస్తుంటామంటే ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటాం అనమాట. క్రీడా రంగంలో ఈ సంవత్సరం ఏమైంది, సినిమా రంగంలో ఏమైంది, రాజకీయ రంగంలో ఏమైందని. డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. మా పాఠకులు ప్రత్యేక పాఠక వర్గాన్ని, సెక్షనల్ రీడర్షిప్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ ఆసక్తి మేరకు చేస్తుంటాం. ఇది ఒక పద్ధతి. అట్లా కాకుండా ఒక సైద్ధాంతిక దృక్కోణం నుంచి జరిగిన ఘటనలు చూడొచ్చా? From an ideological point of view, can we review the year that was? వెళ్ళిపోయిన సంవత్సరాన్ని అట్లాగా విశ్లేషించవచ్చా? చాలామంది ఇది చేసేటప్పుడు, ఇదో ఘటనలను చూసేటప్పుడు మనం ప్రధానంగా ఈ బహుజన్ పర్స్పెక్టివ్ అనేది ఈ మధ్యకాలంలో మనకి బహుజన దృక్పథం అని కొన్ని మాటల్ని విరివిగా వాడతాం. ఎంత విరివిగా అంటే వాటి అర్థాలని మరిచిపోయేంత విరివిగా వాడేస్తాం. బహుజన దృక్పథం అని జనరల్గా. ఈ బహుజన అనే కాన్సెప్ట్ ఇట్లాగా ఎవాల్వ్ అయ్యింది. దాన్ని ఇవాళ మనం ఏ అర్థంలో చూస్తున్నాం అన్నమాట. ఎలా ఎవాల్వ్ అయ్యిందనే దానికన్నా ఏ దృక్కోణాల నుంచి, ఏ అర్థంలోంచి చూస్తున్నాం. దానికి ఒక ఫిలాసఫీ ఉంటుందా? ఉదాహరణకి మనకి జనరల్గా మనం ఇంతవరకు కూడా కొన్ని లెఫ్టిస్ట్
మార్క్సిస్ట్ ఫిలాసఫీలోంచి, ఫెమినిస్ట్ ఫిలాసఫీలోంచి సంవత్సరాలను చూసే జరిగిన ఘటనల్ని అంచనా వేసే పద్ధతి ఉంటుంది. సో, మార్క్సిస్ట్ దృక్కోణంలో చూసేటప్పుడు శ్రమ చేసే వాళ్ళకి ఏ మేరకు నష్టం చేశారు, వర్కింగ్ క్లాస్ అనే దానికి ఏ మేరకు నష్టం జరిగింది, ఏ మేరకు లాభం కలిగింది అనే దాంట్లో చూసే ప్రయత్నం చేస్తారు. మరి ఫెమినిస్టులు స్త్రీలను ఏ స్త్రీల విషయంలో ఏ మేరకు నష్టం చేశారు, మేలు చేశారనేది నేరుగా కాకుండా ప్రతి నిర్ణయంలోనూ ఎక్కడ పితృస్వామ్య భావజాలం ఎలా ఉంది, మేల్ చౌవనిజం ఎట్లా ఉంది, మేల్ డామినేషన్ ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఉమెన్ అని దాంట్లో వాళ్ళు చూస్తుంటారు. సో ఇది కానీ మరి బహుజన్ పర్స్పెక్టివ్ లోంచి ఎట్లా చూస్తారు అన్నది ప్రధానమైన అంశం. మీరు బహుజన్ పర్స్పెక్టివ్ అనడానికి బదులు అంటే దీనికి మనకు సమానార్థకాలుగా బహుజన పర్స్పెక్టివ్ అంటే దళిత్ పర్స్పెక్టివ్ అంటే దళిత దృక్పథము, బహుజన దృక్పథము రెండు ఒకటేనా? సో లేదా అణగారిన వర్గాల దృక్పథము ఇట్లా అనుకోవచ్చా? ఏది అనేది మనం ప్రధానంగా చూడాల్సింది. ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ దృక్పథం, బహుజన దృక్పథం అనేది. ఇట్స్ ఎ బహుజన్ పర్స్పెక్టివ్ అనేది ఇట్స్ ఎ పొలిటికల్ పర్స్పెక్టివ్, సామాజికమైనది కాదు. దళిత దృక్కోణం అని చూసినప్పుడు అందులో మనకు ఒక సామాజిక కోణం కనిపిస్తుంటుంది. సోషల్గా ఎట్లాగా అప్రెస్ చేస్తున్నారు సంఘంలో, సంఘపరమైనటువంటి అవమానాల్ని, ఈ సెక్షన్స్ని, ముఖ్యంగా అస్పృశ్యుల్ని ఏ విధంగా తొక్కివేస్తున్నారు అనేది అదే దృక్పథంలోంచి మనం దళిత దృక్పథం అంటాం. కానీ మరి బహుజన్ పర్స్పెక్టివ్ నిజాన్ని చెప్పాలంటే ఇట్ ఈస్ రియల్ డెమోక్రటిక్ పర్స్పెక్టివ్, నిజమైన ప్రజాస్వామిక దృక్పథం బహుజనం అంటే. సో బహుజనాన్ని డెమోక్రసీ అంటే మనం మెజారిటీ ప్రజల నిర్ణయం అనేటువంటి భావన సరికాదని చాలామంది చెబుతారు. సంఖ్యలో కేవలం మెజారిటీ, క్రూడ్ మెజారిటీస్ లేదా వృత్త సంఖ్యలు కావు, అవి పలు సమూహాలకి అవకాశం ఉండేటువంటిదే ప్రజాస్వామ్యం. సో హెచ్చు సమూహాలకి దేశంలో ప్రాధాన్యం ఉండాలి. అన్ని వ్యవస్థల్లోనూ 4 స్తంభాల్లోనూ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా అన్నిట్లోనూ కూడా పలు సమూహాలకి ప్రాతినిధ్యం ఉండాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం అనేది. అలా చూసినప్పుడు దీని వైపు నిజానికి పలు ఉద్యమాలు దీని వైపు పరుగులు తీశాయి. ఈ పరుగులు తీయడంలో భాగంగా 1980s, 90sలో 1980, 90వ దశకంలో ఖచ్చితంగా ఒక రాజకీయ సమీకరణలు జరిగాయి. ఆ సమీకరణల ప్రతిఫలమే బహుజన దృక్పథం. అంటే అంతవరకు కూడా మనం ఎక్కడ చూసినా ఒక సమూహాన్ని మాత్రమే, రాజ్యాంగం గుర్తించిన ఒక సమూహాలు మాత్రమే కనిపిస్తుండేవి. ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్స్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇట్లా కనిపిస్తుంది. సో కాబట్టి ఎటు చూసినా కూడా ఎస్సీ ఎస్టీలు అనేటువంటి సమూహాన్ని మాత్రమే చూస్తుండేవారు. వీరికి ఒక రకంగా మిగిలిన వారి నుంచి మద్దతు లభించేది కాదు. కానీ మండల్ సిఫారసులు అమలు జరిగిన తర్వాత 27% ఓబీసీలకు విద్యా ఉపాధి రంగాల్లో అవకాశాలు ఇచ్చిన తర్వాత దానికి వద్దనే వాళ్ళు అసలు రిజర్వేషన్లు ఆల్రెడీ పుచ్చుకుంటున్న వాళ్ళని ఓబీసీలకు ఇస్తుంటే కోపం ఎవరి మీదకి వచ్చిందంటే ఎస్సీ ఎస్టీల మీద వచ్చింది. సో కాబట్టి ఈ మెరిట్ అనే పేరు మీద రోడ్లకి ప్రతిభను రక్షించండి అని ఎస్సీ ఎస్టీలను బాగా గాయపరిచారు, అవమానాలకు గురి చేశారు. అప్పుడు ఎస్సీ ఎస్టీలు ఓబీసీలకు మద్దతు ఇచ్చారు. ఒక సమూహం మరొక సమూహానికి మద్దతు ఇవ్వడం అనేది ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం. అది భారతదేశంలో మనం ఈ రూపంగా జరిగింది. దాంతో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల మధ్య ఒక రాజకీయ సమీకరణ ఏర్పడింది. ఈలోగా 1992లో బాబ్రీ మసీదు విధ్వంసంతో ఆ విధ్వంసానికి కారకులుగా భారతీయ జనతా పార్టీని, చూసి ఊరుకున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇద్దరిని ముస్లిం సహోదరులు చూసి వీరిద్దరిని శత్రుపక్షాలుగా ప్రకటించుకున్నారు. మరి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కాక ఎటువైపు చూడాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా మండల్ పార్టీల వైపు లేదా
ఈ ఎస్సీ ఎస్టీల నేతృత్వంలో నడిచేటువంటి పార్టీల వైపు చూడాల్సి వచ్చింది. ఆ విధంగా మైనారిటీలు ఒక సమూహం మరొక సమూహంతో కలిసింది. ఒక సమూహం మరొక సమూహాన్ని బలవంతంగా కలపడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయితే చైతన్యంతో కలపాలి లేదా అవసరంతో కలపాలి. చైతన్యంతో కలిపేది సాంఘిక సమీకరణ అవుతుంటుంది, అవసరంతో కలిసేది రాజకీయ సమీకరణ అవుతుంది. కాబట్టి భారతదేశంలో బహుజన సమీకరణ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల సమూహంలోంచి వచ్చినటువంటి రాజకీయంగా ఈ శక్తులు అంటే ఈ సమూహాలు అధికారంలో ఉంటే ఎక్కువ సమూహాలకి, అధిక సమూహాలకి, పలు సమూహాలకి ప్రజాస్వామ్యంలో చోటు దొరుకుతుంది అని ఆలోచించాను. అది స్థిరపడింది. ఈ బహుజన దృక్పథం వీరిలో ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది అనేటువంటి కొత్త లెక్కలు మొదలయ్యాయి. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మండల్ మందిర్ వివాదాలలో మండల్ ఒక రకంగా ఈ సమీకరణకి ఒక క్యాటలిస్ట్గా పనిచేసింది. అంచేతనే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బహుజన్ పర్స్పెక్టివ్ అని మాట్లాడుతుంటారు. బహుజన్ అనేది చాలా లూజ్గా మాట్లాడుకునే మాట కాదు, ఇది రాజకీయ దృక్కోణం. ఈ దృక్కోణం నుంచి మనం ఘటనల్ని చూడొచ్చు. కానీ ఒక దృక్పథం ఏర్పడిన తర్వాత దానికి ఒక సైద్ధాంతిక నాయకుడు కావాలి, ఒక ఐడియాలజికల్ లీడర్ కావాలి. కాబట్టి ఐడియాలజికల్ లీడర్స్ ఎట్లా వచ్చారు? మనకి ఎప్పుడైతే షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి రాజకీయాలకి ప్రధానంగా ముందే అంబేద్కర్ని స్వీకరించారు, కాన్షీరామ్ అంబేద్కర్ని స్వీకరించారు. అలాగే మండల్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ భావజాలానికి కాస్త సమీప భావజాలం ఉన్నటువంటి లోహియా భావజాలాన్ని స్వీకరించారు. సమాజ్వాద్ పార్టీ కానీ, రాష్ట్రీయ జనతాదళ పార్టీ కానీ లోహియా సోషలిస్టు వాదాన్ని తీసుకున్నారు. మరి ముస్లిమ్స్ ఏ సిద్ధాంతాన్ని తీసుకుంటారు? ముస్లిమ్స్ ఒక ముస్లిం పార్టీలని మతవాద పార్టీగా మనం చూస్తుంటాం కదా. భారతీయ జనతా పార్టీని ఎలాగా ఒక మతవాద రైటిస్ట్ పార్టీగా చూస్తారో అట్లాగే ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ని కూడా ఒక మతవాద పార్టీగా చూస్తారు కదా. కానీ మైనారిటీలుగా ఉన్నటువంటి సమూహాలకి అది వేదిక అవుతున్నప్పుడు తన మతవాదాన్ని వెనక్కి పెట్టి ఒక సిద్ధాంతాన్ని ముందుకు చూపాలి. 2019 ఎన్నికల తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటు సభ్యులు పదవీ స్వీకారం చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఒక్కొక్కళ్ళుగా వచ్చి జై శ్రీరామ్ అంటూ వస్తుంటే ఒక ముస్లిం నేత, మజ్లిస్ నేత ఏ సిద్ధాంతాన్ని పలవరించాల్సి వచ్చింది? అనివార్యంగా జై భీమ్ అనాల్సి వచ్చింది, అంబేద్కర్ని తలపోయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఈ బహుజన సమీకరణకి అధినాయకత్వం, సైద్ధాంతిక నాయకత్వం, ఐడియాలజికల్ లీడర్షిప్ ఒక అంబేద్కర్కి దక్కుతుంది. అంచేతనే ఈవేళ అంబేద్కర్ని సొంతం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి, అది వేరే విషయం. కానీ ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతానికి ఒక సమీకరణకి మధ్య సయోధ్య నడిచింది. కాబట్టి ఎన్ని ఉద్యమాలు వచ్చినా సరే చిట్ట చివరికి మామూలుగా ఉపకుల సమూహాలు కూడా ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో, ఒకరి పట్ల ఒకరి వైరి స్వభావంతో చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఇరు సమూహాలకి కూడా సైద్ధాంతిక నాయకుడిగా అంబేద్కర్ ముందు పెట్టుకోవాల్సి వచ్చింది, మరొక మార్గం లేదు. సో కాబట్టి బహుజన దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ సిద్ధాంతం ముందుకు పనికొస్తుంది అంటే తప్పనిసరిగా అంబేద్కర్ వాదమే పనికొస్తుంది అనేది చరిత్ర నిరూపించిన సత్యం. ఈ సత్యాల్లోంచి 2020ని రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఏడాది జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని ఒక క్రమంలో, మన క్రమంలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సమూహాలకి ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకి, ఓబీసీలకి, ఇతర సమూహాలకి
నష్టం చేకూర్చే నిర్ణయాలు ఏమన్నా చేసిందా ప్రభుత్వం అని యోచన చేసే ముందు అన్ని జరుగుతున్నాయి వరుసగా. ఎన్నికలయ్యాయి, 2 ప్రధానమైన రాష్ట్రాల్లో ఎన్నికలయ్యాయి. ఒకటి బీహార్, అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీ. ఇదే ఏడాది ఎన్నికలు జరిగాయి. తీర్పులు ఎలా వచ్చాయి? ఇందులో బహుజనులు హర్షించాల్సింది వాళ్ళ పార్టిసిపేషన్ ఏమన్నా ఉందా, లేదా వాళ్ళు బాధపడాల్సింది ఉందా? ఇది రాజకీయం. సామాజికంగా ఉన్న చోట నుంచి ఇంకా కిందకి నెట్టేసేటువంటి నిర్ణయాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏమన్నా తీసుకుందా? అలాంటి నిర్ణయాలు ఏమిటి? సో వీటిని మనం ఒక్కొక్క దానికి వెళ్తున్నాం. అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి క్రైమ్, నేరం ఏ విధంగా ఉంది, దళితులపై కానీ ఇతర సమూహాలపై కానీ ఎలాంటి అటాక్స్ జరిగాయి, వీటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈస్ బహుజన్ పర్స్పెక్టివ్. కాబట్టి ప్రతి పాలసీని, ప్రతి విధానాన్ని కూడా మనం ఆ దృష్టిలో చూసే ప్రయత్నం చేస్తుంటాం. జనరల్గా ఇవన్నీ మీరు మీడియాలో మనం చూస్తాం, కానీ మీడియా ఏ కళ్ళతో చూస్తుంటుంది? ఉదాహరణకి మన అమృత ప్రణయ్ల కేసే తీసుకుందాం. ప్రణయ్ని హత్య చేయించినటువంటి మారుతీరావుని మనం చూసేటప్పుడు ప్రణయ హత్యకి తల్లడిల్లని మీడియా మారుతీరావు ఆత్మహత్యకి మొత్తం కదిలిపోయింది. మనల్ని మొత్తం మారుతీరావు మీద సానుభూతితో చూడాలని మనందరినీ కోరుతోంది, మీడియా కోరుతోంది. సో కాబట్టి ఈ ఘటనల్ని మనం మీడియా కళ్ళతో, ఏ మీడియా కళ్ళతో అంటే బహుజన వ్యతిరేకమైన మీడియా కళ్ళతో చూస్తుంటాం. ఓకే, రైట్. సో ఈ ఇన్సిడెంట్స్ని ఒక్కొక్క దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు గివ్ యూ ఎ ప్రజెంటేషన్ ఆఫ్ 2020 ఇయర్. మనం ఒక చిత్రమైన ఇన్సిడెంట్తో మొదలవుతున్నాం. ఈ వార్తను మీరు చూసుంటారు. ఇది మనకి సెప్టెంబర్ నెలలో జరిగినటువంటిది. లాస్ట్లో హైదరాబాద్లో జరిగిన పరువు హత్య. ఇతను ఈ కనిపిస్తున్న కుర్రాడి పేరు హేమంత్. ఇతన్ని చంపేశారు. ఇతడు దళితుడు కాడు, వైశ్యుడు. జస్ట్ రివర్స్ అన్నమాట. అమృత కేసులో అమృత వైశ్యురాలు, ప్రణయ్ దళితుడు. అమృత తండ్రి మారుతీరావు వైశ్య వ్యాపారి. అతను తన కూతురు ప్రణయ్ని పెళ్లి చేసుకున్నందుకు, మరి ముఖ్యంగా బహిరంగంగా పెళ్లి చేసుకున్నందుకు, మరి ముఖ్యంగా ఊరేగింపుగా పెళ్లి చేసుకున్నందుకు అదే మిర్యాలగూడ ప్రాంతంలో ఏకంగా తన కళ్ళ ముందే దళిత వాడలో కాపరం పెట్టినందుకు సల్ల కాగిపోయి ఒక హైర్డ్ గూండానితో ఆమె గర్భిణీగా ఉన్నటువంటి తన కూతురు పక్కనే ఆసుపత్రి ఆవరణలో అడ్డంగా నరికించాడు. ఎందుకోసం? తన పరువు పోతుందని, పరువు అంటే కులమని. సో ఎందుకోసం? వైశ్యుడు లాంటి అగ్రవన్న అమ్మాయి ఒక దళిత కులస్తుని పెళ్లి చేసుకుంటుందా, ప్రేమిస్తుందా, ఎవ్వరు లేనట్టు అనుకుంది. నెక్స్ట్, కానీ ఇలాగా అనేక ఇన్సిడెంట్స్, మోర్ దెన్ 2 డజన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తెలంగాణలో జరిగాయి. అన్ని చోట్ల వరుడు పెళ్లి కొడుకు దళితుడే, కానీ మిగిలిన వాళ్ళు అగ్రవర్ణులు కావచ్చు, ఇతర కులస్తులు కావచ్చు, ఓబీసీలు కూడా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ అమ్మాయి అవంతి రెడ్డి, ఈ అవంతి ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాంట్లో అవంతి తండ్రికి, తల్లికి, అన్నదమ్ములకి అందరికీ కోపం వచ్చి, సో మేము ఒప్పుకుంటామని నమ్మించి పిలిపించి సో అడ్డంగా నరికించేశారు. ఇది పరువు హత్య. సో ఇది మనకి హైదరాబాద్లో మాత్రమే జరిగింది.
సో దీనికి సంబంధించి మీడియాలో మామూలు కులాంతర వివాహం చేసుకున్న కారణంగా హత్య జరిగిందని రాయడానికి కూడా చాలా కష్టం అయిపోయిందనమాట. కాబట్టి ఈ ఆనర్ అంటే ఆనర్ అనేది, గౌరవం అనేది కులం లోపల ఉంది. ఇంతవరకు దాడులు దళితుల మధ్య జరుగుతుంటే కులం పేరు మీద, కింది వాళ్ళ మీద జరుగుతుంటాయిలే, మామూలే కదా, మరీ వాళ్ళని ఎవరు చేసుకోమని చెప్పారు అని అంటూ ఉండేవారు. మీడియాకు ఒక్కసారి ఏం మాట్లాడాలో తెలియలా, కక్క 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 అంది. ఎందుకోసం? అమృత కేసులో పెంచి పెద్ద చేసి ఇలా చేసినటువంటి కూతురు ఎవరితోనో వెళ్ళిపోతే ఆ తండ్రి హృదయం ఎంతగా క్షోభిస్తుంది అన్న థీరీ ఇక్కడికి వచ్చేసరికి ఆ క్షోభ కనపడ్డల్లా. మీడియా గిల కొట్టుకుంది. ఏ మనలో తెలియలా, దిస్ ఇస్ కాస్ట్, ఇదే కులం. కాబట్టి కులం పోవాలని వెర్రివాళ్ళమే అంటున్నామా మేము? సో కొన్ని కులాల చేతులని అధికారం ఉంటే ఏమవుతుంది? ఇలాగే అవుతుంది. అంచేత అంబేద్కర్ పర్స్పెక్టివ్లోంచి, బహుజన్ పర్స్పెక్టివ్లోంచి చూసినప్పుడు కులం అది వాడి మీద కూడా పడుతుంటుంది, ఒక్కొక్కసారి మీద పడుతుంది. ఎవరు వాడాడో వాడి మీద కూడా పడుతుంది. ఏ కులస్థుడు ఆ కులం దాన్ని ఉపయోగించుకుని కింది వాడిని చంపాలించాలనుకున్నాడు, అదే కులం తన మీద పడింది. అది ఈ నగ్న సత్యం హైదరాబాద్లో జరిగింది. దీని గురించి ఎప్పుడూ అంబేద్కర్ హెచ్చరించాడు. సో కులానికి అగ్రవర్ణ స్త్రీని బందీలు చేస్తున్నారు. అవుట్ సైడ్ మ్యారేజ్ని కులం చేసే మొదటి ప్రయత్నం ఏంటంటే వివాహం అనేది గ్రూప్ లోపలే జరగాలి, కానీ కులం వెలుపల జరగకూడదు అనేటువంటి ఆంక్షతో ఈ దేశంలో కులం కాపాడుతున్నాడని చెప్పడానికి ఆయన చాలా సిద్ధాంతాలు, భారీ సిద్ధాంతాలు రాశారు. మనం సిద్ధాంత తరగతులు వాటిని చదువుకుంటున్నాము. దానికి నిలువెత్తు ఉదాహరణ హైదరాబాద్లో జరిగిపోయింది. ఇదే సంవత్సరం అంతకుముందు పౌరహత్య చేసినట్టు అతను, పౌరహత్య చేయించిన అతను చనిపోయాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అది కూడా ఎక్కడ? ఆయన కులానికి, తన కులస్తులు మాత్రమే నడిపే ఆర్యవైశ్య భవన్కి వచ్చి అక్కడ అందులో ఆ రోజు తనకిష్టమైన భోజనం తిని అక్కడే విషం తాగి చనిపోయాడు. చనిపోయిన తర్వాత తెలుగు పత్రికల వాళ్ళు తట్టుకోలేకపోయారు. రామ్ గోపాల్ వర్మ సరే, పత్రికల వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎందుకు తట్టుకోలేకపోయారు? ఆ తండ్రి హృదయం ఎంతగా క్షోభించింది అని. మరి ఈ తన కూతురికి బిడ్డ కడుపులో ఉంది, ఆ తండ్రిని చూడకుండానే, ఇంకా బిడ్డ తండ్రిని చూడకుండానే తండ్రిని చంపించేశాడు కదా. మరి అప్పుడు తండ్రి హృదయం ఎలా క్షోభించింది అనే మీడియాకి అప్పుడు ఆ విషయం గుర్తురాలిదా? పైపెచ్చు మీడియాలో ఎంత కులముందో, మీడియా కళ్ళ నిండా ఎంత కులముందో, వర్ణ అంధత్వంతో, కలర్ బ్లైండ్నెస్ అంటారు, ఇక్కడ క్యాస్ట్ బ్లైండ్నెస్తో ఎట్లా చూస్తాయో. అతను చనిపోయిన రోజు అతని బాడీని స్వగ్రామం తీసుకువెళ్ళినప్పుడు మీడియా మొత్తం పేరుకి అవి మైకులు కానీ మైకులు కావవి, ఆ మైకుల్లో లేవవి, తుపాకుల్లో ఉన్నాయి, బాకుల్లో ఉన్నాయి, కత్తుల్లో ఉన్నాయి. వాళ్ళేమి ఆమెను చిత్రవధ చేశారు. సో నీ మూలంగానే చనిపోయాడనే భావనని తీసుకొచ్చారు. అప్పటికే ఆ పత్రికల్లో శీర్షికలు తండ్రికి కూతురంటే తెలుగు సినిమా డైలాగ్ తీసుకుని చంపేటంత ప్రేమ, చచ్చేటంత ప్రేమ. మరి ప్రణయది చచ్చేటంత ప్రేమ కదా. అంటే చంపటాన్ని లీగలైజ్ చేసి పారేస్తున్నారు. కాబట్టి ఇది చట్టపరంగా నేరం. ఒక హత్యని సమర్థించడం అన్న ఇంగిత జ్ఞానం మరిచి కూడా మీడియా ప్రవర్తించింది. వాళ్ళు వేసే ప్రశ్నలు మరి
నీ కారణంగానే చనిపోయాడు కదా అన్నది మొదలు పెట్టుకున్నాడు అనమాట. ఆమె చెబుతానే ఉంది, ఏమో నా కారణం అంటే ఆ కారణం వేరే ఉండొచ్చు. ఒకవేళ నేను ప్రాణప్రదంగా ప్రేమించిన నా భర్తని చంపించానన్న నేరభావనతో కుమిలి కుమిలి చచ్చి చనిపోయాడేమో. అంటే ఏం మాత్రం స్వీకరించడానికి సిద్ధంగా లేరు. పైపొచ్చు మరి ఇప్పుడు మీ నాన్న లేడు కదా, మీ మదర్కి మీ తల్లికి భర్త లేడు కదా, మరి తల్లినికి ఎలాగా నువ్వు వెళ్ళి తల్లికి సేవలు అందిస్తావా అంటే, అవును తల్లిని తల్లిలాగే చూస్తాను, నా దగ్గర ఇది నా ఇల్లు, ఇది ప్రణయం ఉన్నది నా ఇల్లు, నా ఇంటికి తెచ్చుకొని చూస్తానంటే ఇక్కడికి ఎలా వస్తుంది? అలా కాదు, నువ్వు చూడమంటే కదా, ఇక్కడికి ఎలా వస్తుంది? ఇక్కడికి ఎలా వస్తుందని మీడియాలు ప్రశ్నిస్తున్నాయి. వాడలోకి ఒక ఊరి వాళ్ళు వచ్చి ఉండడానికి సహించలేని మాధ్యమం ఉంది. ఇది 4వ స్తంభంగా ఉంది. వర్ణ అంధత్వంతో కొట్టిమిట్టాడుతోంది. ఆమెని దాదాపు కన్నీటి పర్యంతం చేసేంత వరకు కూడా చిత్రవధ చేస్తూనే ఉన్నారు. సో ఇది హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక విడ్డూరం. మొదటిది, రెండవది కూడా పరువు హత్యలు. సరే, ఈ పరువు హత్యలు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయన్నది మనం వేరే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్, గుజరాత్లో జరిగే పరువు హత్యలు వేరు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనూ లేదా చెదురుమదురుగా ఆంధ్రప్రదేశ్లోనూ జరుగుతున్నటువంటి పరువు హత్యలు వేరు. ఇక్కడ కులాంతర వివాహం చేసుకోవడం మీద ఇప్పటికిప్పుడు ఇంత ఉక్రోషం ఎందుకు వస్తుంది అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో దీనికి సమాధానం ఖచ్చితంగా అంబేద్కర్ రైటింగ్స్లోనూ అంబేద్కర్ దృక్పథంలోనూ కనిపిస్తుంటుంది. ఈ మేరకు మనం ఇంతకుముందు ఆల్రెడీ చర్చించి ఉన్నాం. అండ్ సో ఇంకా వ్యక్తిగతమైన అంశాలను కొన్నిటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది మనకి దళితుల్ని వివాహం చేస్తే చంపేస్తారు, కులం దాటి వివాహం చేస్తే చంపేస్తారు. కానీ ఇక్కడ మనం పోలీసులు చూస్తున్నాం, వీళ్ళు ఇక్కడ ఒక భూమి కౌలుకు తీసుకుని 2 దళిత దంపతులు, అది కూడా మధ్యప్రదేశ్లో గుణ అనే ప్రాంతంలో వ్యవసాయం చేసుకున్నారు. దళితులకి వ్యవసాయం ఏంటి అంటే, భూమి మీద ఇప్పటికి కూడా దళితులు ఆ వ్యవసాయ భూమిలో కూలీలుగా పనిచేయాలి, కానీ కౌలుకు తీసేసుకుని చేసేయడం, కొనేసుకుని వ్యవసాయం చేసేయడం, ఉత్పత్తిలోకి వస్తే గుండె గుబేలు అంటది. సో ఖచ్చితంగా ఆ ల్యాండ్ని అడుగుతారు. ఎవరు అడుగుతారు? నేతలే అడుగుతారు. ఎలా అడుగుతారు? అగ్రవర్ణ నేతలే అడుగుతారు. ఇది ఒక సంఘ కార్యక్రమానికి కావాలి అని ఇక్కడ మేము ప్రభుత్వ కళాశాలను నిర్మించదలుచుకున్నాం అని బుల్డోజర్లు పట్టుకొచ్చి నిండుగా పెరిగిన పంట మీద తొక్కిస్తూ ఉంటే ఆ దంపతులు, ఇక్కడ మీరు చూస్తుంటారు విజువల్లో, ఆ దంపతులు విలవిల్లాడిపోయి అడ్డుకుంటే పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జ్ చేశారు. సో లాఠీచార్జ్ చేసినందుకు కాదు, పంట చేతికి రాలేదని, తమ పండించిన పంట కళ్ళ ముందే నాశనం అయిపోయిందని వాళ్ళు పురుగు మందు తాగారు. అదే రాష్ట్రంలో ఇది జరగడానికి వారం తర్వాత జస్వంత్ జాతవ్ అనే ఇంకొక దళితుడు కేవలం ఖాళీగా ఉన్న భూమి మీద వ్యవసాయం చేద్దాం కదా అని ప్రయత్నం చేసినందుకు కాళ్ళు విరగ్గొట్టేశారు. ఇది ఎక్కడో మనం ఈ సంవత్సరం జరిగింది కాబట్టి చెబుతున్నాం, కానీ ఇది ఆల్రెడీ మనకు ఈ తరహా ఘటన లక్ష్మీపేటలో జరిగింది. కాబట్టి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అంటే, భూమి మీద చెయ్యి వేస్తే అంటే అంచేతని అంబేద్కర్ భూమిని, పరిశ్రమల్ని కాదు, ముందు
దేశంలో అధిక శాతం ఆధారపడ్డ వ్యవసాయాన్ని ఇంతవరకు కూడా ఎస్సీలు, షెడ్యూల్ కులాలు వ్యవసాయానికి దూరమయ్యారు. ఎప్పుడుకు రాని బెలి అంటేనే ఉత్పత్తికి ఆవల, అంటే వ్యవసాయానికి ఆవల. వ్యవసాయం కానీ వ్యవసాయానికి సంబంధించిన ఏ వృత్తులు కానీ చేసుకోవడానికి వీలు లేకుండా నెట్టివేయడమే బెలి అన్నది ఆయన భావన. ఇప్పటికీ ఆ భూమి కానీ లేదా ఏ ఉత్పత్తి అయినా కానీ, ఫ్యాక్టరీలు కానీ యజమానులు కావాలన్నా కానీ, వ్యాపారాలు చేసుకోవాలన్నా కానీ ఏదో ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. లక్ష్మీపేటలో కూడా అదే. సో మిగులు భూమిని, ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నందుకు వచ్చి ప్రైవేటు వ్యక్తులు వచ్చి, అగ్రవర్ణాల వాళ్ళు వచ్చి నరికేశారు. వేట కత్తులతో నరికి వదిలారు. సో ఇవి కేవలం ఒక అట్రాసిటీస్ అంటే జరుగుతుంటాయి కదా అని దాని వెనక ఉండేటువంటి భావన అర్థం చేసుకోవాలి. సో ఎదుగుతుంటే చంపేయడం అనేది ఇప్పటికీ జరుగుతుంది. ఇది ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఒక ఘటన. అంటే ల్యాండ్కి సంబంధించి అంచేతనే అంబేద్కర్ పరిశ్రమల్ని కాదు భూమిని జాతీయం చేయాలన్నాడు. సో కాబట్టి ఇప్పుడు భూమిని జాతీయం ఆల్రెడీ జాతీయమైనటువంటి పరిశ్రమల్ని, ప్రభుత్వ రంగంలో పడిన పరిశ్రమల్ని కార్పొరేట్ సంస్థలకి హస్తగతం చేస్తున్నారు. అలాగే ఎస్టీలను కూడా వ్యవసాయం చేసుకుంటా అంటే వాళ్ళు అడవులు నాశనం చేస్తున్నారు, పోడు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళని అరెస్టులు చేయడం, అట్లాగే వాళ్ళ భూముల్ని మాత్రమే గనులకి, మైనింగ్కి వాడడము, దానికి అడ్డొస్తే వాళ్ళని కాల్చి అవతల పారేయడం అనేది మనకు జరుగుతూనే ఉంది. సరే, ఇక ఓబీసీలు ముందు నుంచి కూడా చేతి వృత్తులే తప్ప భూమి జోలికి వెళ్ళలేదు. భూమి జోలికి ఇప్పటికీ వెళ్ళలేకపోతున్నారు. వ్యవసాయం నష్టదాయకమైపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుని చివరికి ఇవాళ పంజాబ్లో రైతులు మేము పంటని అమ్ముకోవడానికి కనీస మద్దతు ధరని తొలగించాలని చెప్పి ఢిల్లీ పురవీధుల్లో తిష్ట వేసి కూర్చున్నారు. కానీ అలాంటి నష్టదాయకమైన వ్యవసాయం కూడా మేము చేస్తాం సామి అంటే చేయనివ్వడల్లా. తెలంగాణ పెద్దపల్లిలో మధుకర్ అనే దళితుడిని ఇలాగే అగ్రవర్ణ కుటుంబం అతని ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేసి మరీ చంపేసి, కారం పెట్టి చంపేసింది. ఎస్సీ కుర్రవాడు. అతన్ని ముందు అసలు ఎవరు పట్టించుకోలేదు. తమ సొంత ఉన్నటువంటి కుల సంఘాలు, ఉపకుల సంఘాలు కూడా అమ్ముడు పోయాయి అక్కడ. సో దాంతో కేసు కట్టడం కూడా కష్టమైంది. ఆ తర్వాత కొందరు తెగించి ఉద్యమం చేయడం వల్ల అతను మళ్ళీ రీపోస్ట్ మార్టంగా ఆర్డర్ చేశారు. ఆ సందర్భంగా నేను వెళ్ళేటప్పుడు ఎక్కడ పోస్ట్ మార్టం చేశారో ఆ భూమి దగ్గరికి వెళ్దామంటే తన సొంత భూమిలో చిన్న వ్యవసాయపు చెక్క ఉంటే ఆ భూమిలోనే పాతి పెట్టారు. అక్కడ అడిగితే ఆ చిన్న స్మాల్ ఫ్యూ సెంట్స్ ఉంటాయి అంతే. ఆ చిన్న చెక్క చుట్టూ వరి చక్కగా పెరుగుతోంది. ఇక్కడ ఎందుకు పంట వేయలేదంటే 3-4 ఏళ్ల నుంచి పంట వేయనివ్వడం. అక్కడ నీళ్లు రానివ్వరు, ఏమీ రానివ్వరు. సో కాబట్టి అది ఒక దళితుడు వ్యవసాయం చేస్తే వ్యవసాయం ఇప్పటికీ చేయడానికి వీలు లేదనేటువంటి సిద్ధాంతాలనే మనకి. కాకపోతే ప్రతి వాళ్ళు కూడా బిస్కెట్లు వేస్తారు, లేకపోతే పలానా పదవులు ఇస్తూ ఉంటారు, లేకపోతే ఇంకోటి ఎవరు ఒక ఆయన దళిత ముఖ్యమంత్రులను చేస్తానంటాడు, ఇంకొక ఆయన 5 దళితులను మంత్రులను చేస్తానంటాడు. అంతిమంగా భూమి దగ్గరికి వచ్చేసరికి ఇది పరిస్థితి. రైట్. సో ఇది వ్యక్తిగతంగా ఉండేటువంటి అంశాలకు సంబంధించినది. అండ్ అలాగే దేశాన్ని కుదిపేసినటువంటి మరొక ఘటన హాత్రస్ అత్యాచారం. దీని గురించి మీడియా ప్రధాన మాధ్యమాలు ఆలస్యంగాను రిపోర్ట్ చేశాయి. ఎక్కడో అక్కడక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూప్స్, సోషల్ మీడియాలో కూడా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఓబీసీలకు సంబంధించినటువంటి ఆ స్పృహతో ఉన్నటువంటి వాళ్ళ సమూహాలు తక్కువ ఉంటాయి. సోషల్ మీడియా నిండా కూడా ఎక్కువ అగ్రవర్ణ సమూహాలదే రాజ్యం. ఏకంగా వాళ్ళకు సంబంధించిన పార్టీలు కానీ వాళ్ళు కానీ డిజిటల్ బ్రిగేడ్స్ లాగా అంటారు. వాళ్ళు డిజిటల్ బ్రిగేడ్స్ అనమాట. అంటే డిజిటల్ సైన్యాలు, సేనలు, మూకలు ఉంటాయి. వాళ్ళ నేతను ఒకటంటే
ట్రాలింగ్ చేసి పరేస్తారు, మీద పడతారు, బండ బూతులు తిడతారు, అట్లా ఉంటాయి. కానీ ఈ హత్రస్ ఘటన జరిగినప్పుడు అక్కడ ప్రధాన మాధ్యమాల్లోకి రాలా. హత్రస్ అనే కాదు, అంతే మీడియాలోకి రాదు. ఒకప్పుడు మనకి కేరళంజీలో ఒక కుటుంబాన్ని, తల్లిని బిడ్డ మీద కూడా అత్యాచారం చేసి చంపేసిన ఘటన నెల రోజుల తర్వాత మీడియాకి ఎక్కింది, దాదాపు 3 వారాలు. అప్పటికింకా న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైన పదవిలో ఒక దళితుడు ఉన్నాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒక దళిత్. అయినప్పటికీ కూడా న్యాయం అంత ఆలస్యంగా వచ్చింది. ఇక్కడ కూడా అంతే. హత్రస్ ఘటన, హత్రస్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ ఈ 19 ఏళ్ల అమ్మాయి, కొన్ని పత్రికలతో 18 years అని కూడా రాశాయి. సో ఇది సెప్టెంబర్ నెలలో జరిగింది. అమ్మాయి, ఆమె ఏమింది, తండ్రితో పాటు పొలంలోకి వెళితే అక్కడ సో ఈ ఒక నలుగురు, ఆ నలుగురు పేర్లు చిత్రంగా ఉంటాయి. మంచి మన పురాణ పురుషుల పేర్లే ఉంటాయి అందరివి. రాముడు, లవకుశుడు, రవి, సందీపుడు. ఈ నలుగురు విచిత్రంగా నలుగురు కూడా ఒకే కులానికి చెందినవాళ్ళు, ఠాకూర్ కులానికి చెందినవాళ్ళు. ఈ ఠాకూర్ కులానికి చెందిన వాళ్ళే మామూలు చిన్న చిన్న వ్యాపారాలు అవి చేసుకుంటారు. ఈ అమ్మాయిని తల్లితో పాటు వెళ్ళి పక్కకు పిలుచుకెళ్ళి పక్కకి వస్తే ఆమెని బంధించి ఆమె చున్నీతోనే ఆమెను నులిమి ఆమె ప్రొటెస్ట్ చేస్తుంటే కోపం వచ్చింది. మేము పిలిస్తే అంగీకరించాల్సింది పోయి నువ్వు ప్రొటెస్ట్ చేస్తావా, నో అంటావా, వరంగా భావించాలి కదటి అన్నట్టు భావించి చివరికి 4 కూడా కట్ అయిపోయింది. ఆమెకి వెన్ను విరిగిపోయింది. మొత్తం నలుగురు అత్యాచారం చేశారు, చంపేశారు. సో ఆమె ఆ బాడీని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళు వెటకారాలు ఆడారు. సో ఆసుపత్రికి తొందరగా తీసుకువెళ్ళలేదు, కొర ప్రాణంతో ఉన్న ఆమెను తీసుకొస్తే. సో చివరికి ఆసుపత్రికి తీసుకువెళితే మొత్తం అక్కడి నుంచి పోస్ట్ మార్టం రిపోర్టు వాళ్ళే చేసుకుని రాత్రికి రాత్రి ఆమెను ఇంటికి తరలించాలి కదా, కానీ పోలీసులు అదనపు సేవ చేశారు. ఇంటికి ఆ బాడీని తరలించకుండా అర్ధరాత్రి 2 గంటలకి ఇదిగో శవం కాలుతోంది, తామే అంత్యక్రియలు జరిపించేశారు. తల్లికి తండ్రికి తెలియదు, పొద్దుటికి బూడిది చేసేశారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు ముందు ఎక్కడ రేప్ జరిగినట్టు లేదని, ఆ ఆనవాళ్లే లేదని చెబుతూ ఆమె క్యారెక్టర్ మీద కూడా మురికి చల్లాలని ప్రయత్నం చేశారు. సో కాబట్టి ముందది ఈమె అత్యాచారం జరగలేదని, అసలు మామూలుగా దానివల్ల చనిపోలేదని ఇలా రకరకాలుగా చేశారు. సరే, ఇతర పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకుందామని ప్రయత్నం చేసి ప్రియాంక గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ వెళ్ళే ప్రయత్నం చేశారు. అది వేరే విషయం. పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ హయాంలో కూడా అత్యాచారాలు బాగానే జరిగాయి, వాళ్ళేమి తక్కువ తిన్న వాళ్ళేం కాదు. బట్ ఎనీవే, దీన్ని ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు, చాలామంది కూడా వచ్చారు. అంతిమంగా చివరికి సిబిఐ చేసింది, ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, అరెస్ట్ చేసింది. కానీ దీనికోసం దేశమంతా కదిలిపోయిందనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, దీనికి ఈ ఉత్తరప్రదేశ్ని ఒకప్పుడు ముమ్మారు దళిత మహిళ పరిపాలించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో పోలీసులు పనిచేశారు, రూపుమాపడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఎందుకో ఇలాగే జరుగుతుంటాయి. యోగి ఆదిత్యనాథ్ ఆయన అన్నిటినీ సన్యసించిన వాడు కాబట్టి అన్నిటినీ విసర్జించి ఉండాలి.
చజించి ఉండాలి, అన్నీ జయించిన వాడై ఉండాలి, అన్నీ వదిలిన వాడై ఉండాలి. కానీ ఎందుకు కులాన్ని వదిలినట్లుగా అనిపించటం లేదు? ఎందుకోసమంటే ఆయన కూడా యోగి కాకపోతే ఆయన కూడా ఆదిత్యనాథ్ ఠాకూర్ అయ్యేవారేమో తెలియదు. సో ఆయన ఠాకూర్ కులస్తుడే, ఈ నిందితులు కూడా ఠాకూర్ కులస్తుడే. సో విచిత్రం ఏమిటంటే, కానీ అక్కడ బీజేపీ శాసనసభ్యుడు, అక్కడ ఉండేటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ శాసనసభ్యుడు ఉన్నాడు. అతను ఎస్సీ కులానికి, వాల్మీకి కమ్యూనిటీ ఎస్సీ కులానికి చెందినవాడు. ఇలాగే జరుగుతుంటాయి మనకి. గరగపర్రు సంబంధించి అక్కడ ప్రజాప్రతినిధులు ఎస్సీలే, కానీ జరుగుతుంటాయి. వాళ్ళని అలా జరిగాయంటే దాన్ని, కాబట్టి ఆ ప్రతినిధుల్ని, అందుకోసమే ఆ ప్రతినిధులకు ఒక ముద్దు పేరు ఉంటుంది. ఎస్సీలు అయ్యుండి కూడా తమ కళ్ళ ముందే ఇవి జరుగుతుంటే చూస్తూ చోద్యం చూసినటువంటి వాళ్ళకి ముద్దు పేర్లు ఉంటాయి. అవి చెంచాలు. సో కాన్షీరామ్ చెంచాలు అన్నాడు, అంబేద్కర్ కూడా స్టూజెస్ అన్నాడు. సో కాబట్టి ఆ చెంచాలు ఉన్న ప్రయోజనం లేదు, వీళ్ళ ప్రాపకమే జరిగింది. కారంచేడు ఘటన జరిగినప్పుడు మనం గుర్తు తెచ్చుకోవచ్చు. కారంచేడు ఘటన జరిగినప్పుడు, కారంచేడులో దళితుల మీద దాడి చేసినప్పుడు దేశంలో అధికారం ఉన్నటువంటి సామాజిక వర్గమే, కమ్మ సామాజిక వర్గమే, ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళే కారంచేడులో దాడులు చేశారు. అట్లాగే చుండూరులోకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ హయాంలో ఉండేటువంటి రెడ్డి భూస్వాములు, రెడ్లు చేశారు. ఆ రెడ్లే అప్పుడు ప్రభుత్వాల్లో పరిపాలన చేస్తున్నారు. సో ఈ కాంబినేషన్, ఎప్పుడైతే పరిపాలకుడు తమ కులానికి సంబంధించిన వాడు ఉన్నాడో, సో వాళ్ళకి ఆ వర్గాలకు సంబంధించినటువంటి భూస్వాములు కానీ మరొకరు కానీ విర్రవీగిపోవడం అనేది మనం కొత్త విషయం కాదు. హత్రస్ రేపు ఎక్కడో జరిగింది, ఉత్తరప్రదేశ్లోని. కొత్తగా ఆశ్చర్యపోతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పిప్పర గ్రామంలో నా అంతట నేను రిపోర్ట్ చేశా. అది 1989 మధ్యలో, 90 అనుకుంటా. అప్పుడు ఒక అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, అక్కడ ఉండేటువంటి క్షత్రియుల కుర్రవాడు, వాడు డ్రాప్ అవుట్, వాడు నోట్లో చుట్టా చెవికి పోగు ఉండే బ్యాచాడు. ఈ అమ్మాయి డిగ్రీ చదువుతుంది. సెలవుల్లో వచ్చి పొలాల మధ్య కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళింది. శ్రమజీవులు కదా. సో వాడొచ్చి నువ్వు నాతో ఉండమంటాడు. ఆమె రిజెక్ట్ చేసింది. అరే, నేను రాచపుట్టక పుట్టిన వాడిని అడిగితే వరంగా భావించాలి, కానీ ఇదేమిటి అనుకుంటారు. సో ఈ విషయం వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అక్కడ ఉండే క్షత్రియ భూస్వాములు ఏం చేశారంటే, కరెక్ట్ కదా, వరంగా భావించాలి, దీనికి ఎంత పొగరా అని అనుకుని, సరే లేరా మేము వస్తామని చెప్పి, మనం మాట్లాడుకుందాం, మీ చర్చిలో మాట్లాడుకుందాం అని చెప్పి మొత్తం పిప్పరపేటని దగ్ధం చేశారు, దాడులు చేశారు. సో 1990 ఎక్కడ, 2020 ఎక్కడ, 30 ఏళ్ల తర్వాత. కాకపోతే దీనికి స్వరాలు, కనీసం బహుజన స్వరాలు పెరిగాయి కాబట్టి, మాట్లాడుతున్నారు కాబట్టి, అది సామాజిక మాధ్యమాల ద్వారా అయినా మరొక దాన్ని బయటికి రాగలిగాయి. ఇది 2020. అందరూ కోవిడ్ నుంచి ఎలా తప్పించుకోవాలి, దీని ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి, ఇమ్యూనిటీ ఎట్లా పెంచుకోవాలి, ఈ దీంట్లో ఉంటే, కానీ ఈ సమూహాలకు చెందిన వాళ్ళు పొట్ట చేత పట్టుకుని అల్లాడిపోతున్నారు. తమ జీవిత పోరాటం చేస్తుంటే ఆ సమయంలో కూడా వాళ్ళని వదలకుండా వేటాడి చంపడం అనేది, ఇది వైయక్తికంగాను సామాజికంగాను జరిగినటువంటి దళిత బహుజనుల్ని, మరి ముఖ్యంగా బహుజన వర్గాలని అతలాకుతలం చేసినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ పర్స్పెక్టివ్ ఏంటంటే, నువ్వు పవర్లో లేకపోతే ఏం జరుగుతుంటుంది, సో పవర్లో ఉంటే ఏం జరుగుతుంది, పవర్లో ఉంటే ఏం జరిగిపోతుందో తర్వాత విషయం. కనీసం ఇలాంటివి ఆగుతాయేమో ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అండ్ కమ్ బ్యాక్, ఇది సాంఘికం తర్వాత ఒక పొలిటికల్ ఈవెంట్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఢిల్లీ. అదేమిటో మొత్తం రచ్చగలిచి ఇంట ఓడుతుంటుంది భారతీయ జనతా పార్టీ. ఉత్తరప్రదేశ్ లాంటి మినీ భారతాన్ని చేజిక్కించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రెండవసారి కూడా జగజ్జీయమానంగా నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి పదవిని అలంకరించిన తర్వాత కూడా తాను ఎక్కడ కొలువు తీరి ఉంటాడో ఆ రాష్ట్రంలో ఢిల్లీ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కుప్పకూలిపోయింది. సరే, కుప్పకూలిపోయిందన్నది మంచి మాటే, కానీ ఎలా కూలింది? ఇది మొదటిసారి కాదు. 2014లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ పాలనకి తిలోదకాలిచ్చి 10 ఏళ్ల పాలనకి తిలోదకాలిచ్చి మొదటిసారిగా 2014లో కాషాయ పతాకాన్ని ఎగురవేసింది. దేశంలో ఎన్డీఏ పరిపాలన తీసుకొచ్చింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ పరిపాలించింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ నేపథ్యంలో వెంటనే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అప్పుడు కూడా ఇంతే. బీజేపీ చతికిలబడింది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అనే అతను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇదేమి మండల్ పార్టీ కాదు. సో ఆయన కూడా వైశ్యుడే, అప్పర్ కాస్ట్ పార్టీ. బట్ స్టిల్ బీజేపీని ఓడించగలిగింది. ఎలా ఓడిస్తుంది? ఎందుకు? సో మొదటిసారి ఎలా ఓడించినా రెండవసారి ఓడించింది, ఈ మధ్య ఓడించింది, దాన్ని గణనలోకి తీసుకోవాలి. సో మొత్తం 70 సీట్లు ఉంటే, సో ఆమ్ ఆద్మీ పార్టీ 62, బీజేపీ 8 మాత్రమే వచ్చాయి. సో కాంగ్రెస్ ఎప్పటిలాగానే దాని సున్నాని నమ్ముకుని కూర్చుంది. సో అప్పుడు 2015లోనూ 0, ఇప్పుడు కూడా 0. సో కాంగ్రెస్ పక్కకు పోయింది, అది వేరే విషయం. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు ఎలా వచ్చాయి? 2015లో కూడా అంతేప్పుడు 67 ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే బీజేపీకి 3 దక్కాయి. ఇప్పుడు 8 ఇంప్రూవ్ అయింది. కానీ పర్సంటేజ్లో పెద్ద తేడా ఉండదు. అప్పుడు 54.9, ఇప్పుడు 53.5, 1.4% అంతే తగ్గింది, అంతే. ఆమ్ ఆద్మీ అంతకు మించి బీజేపీ కట్ చేయలేదు. ప్రాబ్లం ఏంటంటే, సో ఇక్కడ హిందుత్వ అనే మాటని బహుజన్ పర్స్పెక్టివ్ నుంచి చూడాల్సి వచ్చినప్పుడు హిందుత్వ పార్టీ అంటే మందిర్ పార్టీగా, హిందుత్వ పార్టీ అంటే మందిర్ పార్టీ అంటే మండల్కు వ్యతిరేకంగా ఉన్న పార్టీ. సో ఇంకా చెప్పాలంటే మందిర్కు ముందు వాళ్ళు పట్టుకున్నది మెరిట్ అంటే అర్థం ఏంటి? ప్రతిభవాదులు అంటే ఏమిటి? ఈ సామాజిక వర్గాలకి, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలకి ఎట్టి పరిస్థితులను, ముందుగా ఓబీసీలకి ఎట్టి పరిస్థితులను రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అని వాదించి, నమ్మి, ఆచరణలో పెట్టే పార్టీ. సో కాబట్టి ఆ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇక్కడ మనకి విజయం ఎట్లా సాధించగలుగుతుంది? దీనిని హిందుత్వాన్ని బహుజన్ పర్స్పెక్టివ్లో ఎట్లాగా చూడాలి? మందిర్ వాదంగానే చూడాలి. అంటే మండల్కి వ్యతిరేకం, యాంటీ బహుజన్ పార్టీ అని అర్థం. సో మండల్కి వ్యతిరేకం అంటే మండల్ స్ఫూర్తితోనే బహుజన రాజకీయాలు పెరిగాయి కాబట్టి దానికి విరుద్ధమైంది. అంబేద్కర్ పర్స్పెక్టివ్లో చూసినా కూడా ఆయన మూడింటిని సమానార్థకాలుగా వాడతారు. ఒకటి బ్రాహ్మణిజం, హిందూయిజం, కాస్టిజం, 3 ఒకటే. మూడింటిని దాదాపు ఆయన రచనల నిండా సమానార్థకాలుగా, సినానిమ్స్గా వాడతారు. అందుచేత ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఒక పార్టీ వస్తే దాని ఫిలాసఫీ బీజేపీకి భిన్నమైందని మనం భావిస్తాం. కానీ కాదు, అది కూడా హిందుత్వ పార్టీ. ఇప్పుడు హిందుత్వానికి వ్యతిరేకంగా చాలా కాలం సెక్యులరిజం, అన్ని మతాలకి హిందుత్వం అనేది మతం అని అనుకున్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, కేవలం ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందన్నంత వరకే అర్థం చేసుకుంటారు హిందుత్వాన్ని. ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. పాకిస్తాన్లో ఇస్లాంకి ఎలాగ ప్రాధాన్యం ఇస్తారో, ముస్లిమ్సే డామినేషన్ ఎట్లా ఉంటారు, బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ ఎట్లా డామినేషన్ ఉంటారు, ఇక్కడ హిందువులు అట్లా డామినేషన్ ఉన్నారు, హిందువులు డామినేషన్ ఉండాలని మాత్రమే వాదిస్తుంది అనుకుంటారు. అట్లా అర్థం చేసుకునే వాళ్ళు జనరల్ లెఫ్టిస్టులు అలాగే అర్థం చేసుకుంటారు. కాబట్టి ఏమంటారంటే, వాళ్ళు మిగిలిన మతాలకు కూడా సమగౌరవం ఇవ్వడాన్ని
సెక్యులరిజం అంట. కానీ పుని నిజానికి అది కాదు. యాక్చువల్ హిందుత్వం చేసేటువంటి మొదటి అది కులవాదాన్ని ప్రతిపాదిస్తుంటుంది, కులవాదానికి జీవం పోస్తుంటుంది. కాబట్టి దానికి విరుగుడు యాంటీ కాస్టే, పై సెక్యులరిజం కాదు నిజాన్ని చెప్పాలంటే. పోని ఏదో ఒక మేరకు సెక్యులరిజం అన్ని మతాలకి కాకుండా, మెజారిటీ మతానికి కాకుండా అన్ని మతాలకి కూడా సమానమైన ప్రాధాన్యం, కొంతలో కొంచెం మెరుగు. ఒక సోషలిస్టు కమ్యూనిస్టుల దృష్టిలో అదేదో సెక్యులరిజం అంటున్నారు. కాబట్టి నిజానికి సెక్యులరిజం ట్రూ స్పిరిట్ వేరు. ఇక్కడ హిందుత్వం అంటే కేవలం మతం కాదు, అది కేవలం భగవంతుడు ముక్తి దానికి సంబంధించింది కాదు, అంతకు మించి అది వంక. భగవంతుడు కూడా కులాలు మాట్లాడతాడు ఇక్కడ, భగవంతుడు కూడా ఇన్ఈక్వాలిటీ మాట్లాడతాడు, భగవంతుడు చేత కూడా అసమానత్వాన్ని పలికించడాన్ని ముందుకు తీసుకువెళ్తారు. అది హిందుత్వం. దానికి విరుగుడు సెక్యులరిజం కాకుండా భారతదేశంలో కొత్తగా ఒక కొత్త ప్రక్రియను తీసుకొచ్చారు. అది సాఫ్ట్ హిందుత్వ. సాఫ్ట్ హిందుత్వ అంటే మృదు హిందుత్వం, సాత్విక హిందుత్వం. అంటే హార్డ్ హిందుత్వ వర్సెస్ సాఫ్ట్ హిందుత్వ. దీనిని కేజ్రీవాల్ దాన్ని కొంచెం చాకచక్యంగా వాడాడు. వీళ్ళంతా రామభజన చేస్తుంటే జై శ్రీరామ్ అంటుంటే కేజ్రీవాల్ ఏమన్నాడంటే జై హనుమాన్ అన్నాడు, జై శ్రీ హనుమాన్ అన్నాడు. అందుకోసం మీరు రామభక్తులైతే నేను హనుమంతుడి భక్తుడిని అని ఆయన హనుమాన్ చాలీసా చదివాడు, దేవాలయాల్లోకి వెళ్ళి పూజలు చేశాడు. బాగుంది, ఏం కాదు. అంటే ఈ సాఫ్ట్ హిందుత్వవాదులు ఏం చెబుతారంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిని అవలంబిస్తుంది. కాంగ్రెస్సే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ నాది సాఫ్ట్ హిందుత్వాన్ని నేరుగా చెబుతుంటాడు. ఎందుకంటే వాళ్ళు ద్వేషాన్ని రగిలిస్తారు బీజేపీ హిందుత్వవాదులు. మేము అట్లా కాదు, నేను హిందువుని కానీ మిగిలిన మతాల్ని సమానంగా ప్రేమగా చూస్తాము, టాలరెన్స్ ఉంటుంది, రిలీజియస్ టాలరెన్స్ మాది అన్నట్టు. అట్లాగే ఇద్దరు కూడా మన స్వరూపానంద దగ్గరికి ఆ ముఖ్యమంత్రి వెళ్తాడు, ఈ ముఖ్యమంత్రి వెళ్తాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి తను బై బిలీఫ్ విశ్వాసం రీత్యా క్రిస్టియన్ అయినప్పటికీ కూడా తాను హిందూ సెంటిమెంట్ ఉన్న వ్యక్తిగా ప్రకటించుకోవడానికి ఆయన కూడా తాపత్రయపడుతుంటాడు. ఎందుకోసం అంటే ఈ భారతీయ జనతా పార్టీ పెట్టి హార్డ్ హిందుత్వాన్ని ఇవాళ సెక్యులరిజంతో అన్ని మతాలకి సమానమనే భావనలతో మనం చేయడం కాకుండా ఈ ఒక మతానికి ప్రాధాన్యం ఇద్దాం, హిందూ మతానికి ప్రాధాన్యం ఇద్దాం కానీ మిగిలిన వాటిని కూడా చూద్దాం అన్నది కొత్త పద్ధతి తీసుకొచ్చాను. ఇది కొత్తది ఏమి కాదు, యాక్చువల్గా గాంధీ చేసింది ఇది, కాంగ్రెస్ విధానమే ఇది అన్నమాట. దాన్ని కొత్త రూపేణ మళ్ళీ తీసుకొచ్చారు, అది మళ్ళీ దానికి క్లిక్ అయిందనమాట. అంచేత ఇప్పుడు కొత్తది ఏంటంటే పూర్వం ఈ మందిర్ పార్టీకి, అంటే ఉదాహరణకి అద్వానీ తీసుకొచ్చినటువంటి మందిర్ భావజాలానికి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రాణం పోసినటువంటి మండల్ సిఫారసుల ద్వారా వచ్చిన ఉద్యమానికి మధ్య పోటీ ఉండేది. మంచి విరుగుడుగా దేశంలో దానికి మందిరికి విరుగుడుగా మండల్ ఉండేది, కానీ మందిరికి విరుగుడుగా మళ్ళీ మందిరే వస్తుంది. సో కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఓడిపోయిన భావజాల పరంగా ఓడిపోలేదు. దాని భావజాలాన్ని కొంచెం రంగు తగ్గించి దానికన్నా మేము కొంచెం బెటరు, మరేది ప్రమాదకారి అన్నట్టు. అట్లాగే మహారాష్ట్రలో చూడండి, శివసేన వీర హిందుత్వ పార్టీ ఒకప్పుడు, కానీ బీజేపీ వీరాధి వీర హిందుత్వ పార్టీగా అయితే ఇది కొంచెం తక్కువ పార్టీగా అనిపిస్తుంది. దాంతో ఏమైంది, ఎట్లాగా ఇప్పుడు బీజేపీని హిట్ చేయడం కోసం అది కూడా ఏమిటి, చాలా సాఫ్ట్ హిందుత్వ కాదు కానీ అది హార్డర్ హిందుత్వ, మేము హార్డ్ హిందుత్వ అనమాట. మాకన్నా అది మన అది హార్డ్ హిందుత్వ బీజేపీ అయితే, మాది హార్డ్ హిందుత్వ అయితే బీజేపీది హార్డర్ మాకన్నా ఎక్కువ
అని, దానికన్నా కొంచెం తక్కువ అని. సో కాబట్టి ప్రత్యామ్నాయం కూడా మళ్ళీ హిందుత్వము ఇది అంటే అర్థం ఏంటి, కుల వ్యవస్థని సమీకరించేటువంటి దాన్ని వస్తుంటుంది అనమాట. ఇక్కడ 2 చోట్ల మనం ఆ మండల్ స్థానంలోకి, మండల్ రాజకీయాల స్థానంలోకి, బహుజన రాజకీయాల స్థానంలోకి మెల్లగా సాఫ్ట్ హిందుత్వ వెళ్ళాలని ఢిల్లీలో చూసాం. కాబట్టి ఈ ఎన్నికల్ని మనం అలా అర్థం చేసుకోవాలి. ఆయన వెల్ఫేర్ స్కీమ్స్, సంతర్పణ పథకాలు ప్రతివాడు ఇస్తాడు. సంతర్పణ పథకాలు అంటే పూర్వం ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన ఆర్థిక వసతులు ఉండే, ఇప్పుడు అలా కాదు. అందరికీ ఫీ రింబర్స్మెంట్, అందరికీ కార్పొరేట్ స్కూల్లో విద్య, ఇట్లాగా అందరూ పేదలు ఒకటే, అందరూ అనడం అనమాట. అంటే అర్థం ఏంటి, మీకు ఈ షెడ్యూల్ కాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్కి ప్రత్యేకమైంది ఏమీ లేదు అని చెప్పడానికి ఈ సాఫ్ట్ హిందుత్వవాదులంతా కూడా ప్రయత్నం చేస్తుంటారు. నెక్స్ట్ బీహార్ ఎన్నికలు కూడా జరిగాయి. సో బీహార్ ఎన్నికల్లో మనం చూసుకునేటప్పటికీ బీహార్కి అంటే ఎన్డీఏ ప్లస్ అంటే ఎన్డీఏ అంటే మనకి ఇక్కడ సింపుల్గా ఇంత గణాంకాలు మనకు అవసరం లేదు. సో బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ నిజానికి మండల్ పార్టీ మొదట, అది జనతాదళ్ జేడీయూ యునైటెడ్, ఈ జనతాదళ్ అన్ని కూడా మండల్ పార్టీలు. అంటే ఓబీసీల రిజర్వేషన్స్లోంచి ఆవిర్భవించినటువంటి పార్టీలు, కొంత లోహియా భావజాలాన్ని కూడా శిరస్సున పెట్టుకున్నటువంటి పార్టీలు. కానీ మెల్లగా వీటిని మందిర్ పార్టీలు మింగడం మొదలుపెట్టాయి. ఆ మందిర్ పార్టీ దగ్గర నీడకు వెళితే దానిని మందిర్ పార్టీని నేను వాడుతున్నాను అని నితీష్ కుమార్ అనుకుంటూ వచ్చాడు. కానీ అంతిమంగా మందిర్ పార్టీ నితీష్ కుమార్ని వాడేసింది. ఎందుకోసం అంటే ప్రతిసారి నితీష్ కుమార్కి ఎక్కువ సీట్లు వస్తుండేవి బీజేపీతో పొత్తు పెట్టుకున్న, బీజేపీకి తక్కువ పెట్టు, దాంతో నితీష్ కుమార్ మాటే చెల్లుతుండేది. ఈసారి బీజేపీ ఏం చేసిందంటే వాడితో చెలిమి చేసి ధృతరాష్ట్ర కౌగిలిలాగా అతడికి అతి తక్కువ సీట్లు వచ్చేట్టు చేసి బీజేపీ ఎక్కువ సీట్లు సాధించుకుంది. కానీ అయినప్పటికీ కూడా అక్కడ నితీష్ కుమార్ ఎన్డీఏలు కంప్లీట్ విక్టరీగా మనం చెప్పలేం. ఎందుకోసం అంటే మళ్ళీ అక్కడ మండల్ చైతన్యం రేగింది. ఒక ప్రతినిధి తప్పు జారిపోతే ఇంకొక ప్రతినిధిని చూసుకుంటుంది. కాబట్టి ఆ సమూహాలు, అక్కడ ఉండేటువంటి సమూహాలు, ఓబీసీ సమూహాలు కానీ, షెడ్యూల్ కులాల సమూహాలు కానీ మరొక ఆల్టర్నేటివ్ వైపు చూశాయి. అదే లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నా కూడా తేజస్విని యాదవ్ వైపు చూశాయి. తేజస్వి యాదవ్ అది నిజానికి ప్రత్యేకమైన లెక్కల్లో చూస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 75 సీట్లతో తేజస్వి యాదవ్ వాళ్ళ నాన్న జైల్లో ఉన్నా కూడా వచ్చాడు. బట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ మనకి ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరమే ఒక దేశంలో ఒక మంచి ప్రయోగం, అంటే షెడ్యూల్ కులాల నుంచి ఒక పార్టీని ఏర్పాటు చేసి అధికారం వైపు తీసుకువెళ్దామని ప్రయత్నం చేసిన వాళ్ళలో కాన్షీరామ్ తర్వాత స్థానంలో మనం రామ్ విలాస్ పాస్వాన్ని ఉంచొచ్చు. ఆయన ఈ సంవత్సరం చనిపోయారు, అక్టోబర్ 8న చనిపోయారు. సో కానీ ఆయన ఒక్కసారి మాత్రమే ఒక 2005లో మాత్రమే ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ 29 సీట్లను గెలుచుకున్నారు. అప్పుడు ఏ ఒక్క పార్టీకి మద్దతు ఇచ్చినా ప్రభుత్వం ఏర్పడేది ఆయన ఆధ్వర్యంలో. కానీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోవడం వల్ల ఆయన ఏం చేసిందంటే అప్పుడు బూటా సింగ్ గవర్నర్ పరిపాలన ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. ఈ ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడైతే పెట్టారో ఆ తర్వాత మెల్లగా ఆయనకి సీట్లన్నీ తగ్గిపోతూ వస్తాయి. ఈ 29 సీట్ల నుంచి మెల్లగా 1 స్థానాలకి తగ్గిపోతూ వచ్చాడు అనమాట. కాకపోతే ఆయన పదవిలో ఉండడం అనే దాన్ని ప్రధానంగా ఉంటాడు. వరుసగా కాదు కానీ మధ్యలో బ్రేక్ వచ్చినా కూడా 8 సార్లు లోక్సభకి అయ్యాడు అనమాట తన సొంత పార్టీ మీద. కానీ ఎప్పుడూ కూడా ఒక అధికారంలోకి స్వయంగా తన పార్టీని అధికారంలో బీహార్లో కూర్చోబెట్టలేకపోయాడు.
అంచేత ఇక్కడ ఆయన అన్ని మండల్ పార్టీకి ఉండేటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ ఒక బీజేపీ నీడకు వెళ్ళి ఆ నీడలోనే సమసిపోయినటువంటి వ్యక్తి అనమాట. ఆయన తర్వాత కొడుకుగా తన చిరాగ్ పాశ్వాన్ని పరిచయం చేశాడు. చిరాగ్ పాశ్వాన్ కొడుకు, అట్లాగే తేజస్వి రెండవ తరం అనమాట మండల్ పార్టీల్లో. తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ కొడుకు ఎట్లాగైతే ఉండి ఆయన 75 సీట్లు గెలుచుకున్నాడు. కానీ ఇతను చనిపోయిన తర్వాత కొడుకుని ఎన్డీఏ చేరదీసి పొత్తు పెట్టుకోవాలా. చిత్రంగా ఎట్లా పెట్టింది అంటే ప్రతి చోట కూడా అతనిని నెగటివ్గా వాడడానికి ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ 111 110 స్థానాలు, ఐ విల్ టెల్ యూ, 110 స్థానాల్లో తను కంటెస్ట్ చేస్తే ఒకే ఒక చోట ఆ పార్టీ గెలుచుకుంది, ఒక సీటే వచ్చింది. సో అంటే మరి ఎందుకు చేయించింది అంటే ఖచ్చితంగా షెడ్యూల్ కులాల ఓట్లని చీల్చడం కోసం బీజేపీ చేయించింది. సో ఫైనల్గా అది అతను ఎవరిని, నితీష్ కుమార్ ఉన్న చోటేమో చాలా బలమైన, నితీష్ కుమార్ ఎక్కడైతే కంటెస్ట్ చేశాడో జేడీయూ అన్ని చోట్ల అక్కడ పెట్టింది. అతన్ని తగ్గించడం కోసం, ఒక మండల్ పార్టీని కొట్టడం కోసం మరొక మండల్ పార్టీని అతి తెలివిగా ఈ అగ్రవర్ణ హిందుత్వ పార్టీ వాడింది. దానికి ఎల్జేపీ సమిధిగా ఉందన్నమాట. కాబట్టి అందుచేత ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఒక టవరింగ్ లీడర్ ఉన్నా కూడా ఒక దృక్పథం లేకుండా, ఒక బహుజన్ పర్స్పెక్టివ్ లేకుండా, నేను ఎవడికి మేలు చేస్తున్నాను, ఎవడికి కీడు చేస్తున్నాను, అంతిమంగా మన లక్ష్యం ఏమిటి, ఏదో ఒక ఎంపీ టికెట్నో లేకపోతే ఏదో ఒక చిన్న యూనియన్ మినిస్టర్నో సంపాదించడమా, లేక నా సమూహాలని అధికారంలో కూర్చోబెట్టడమా, ఈ రెంటి మధ్య వచ్చేటప్పుడు మా సమూహాలని అధికారంలోనే కూర్చోబెట్టడం అన్నదే రియల్ బహుజన్ పర్స్పెక్టివ్. ఆ పర్స్పెక్టివ్ నుంచి ఎల్జేపీ షెడ్యూల్ కాస్ట్ లీడర్ స్థాపించిందైనా సరే ఆయన ఉండకాలంలోనే తప్పింది. కొడుకు మరింత తప్పించేటి చేశాడు. ఇటు తేజస్వి యాదవ్కి అంతకుమించి సీట్లు పెరగకుండా చూడడమే కాకుండా నితీష్ కుమార్కి కూడా రాకుండా చేశాడు అనమాట. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా మెల్లగా మీరు చూస్తున్నారు కదా, అందులోంచి ఆల్రెడీ జంపులు మొదలైపోయాయి. సో విదిన్ నో టైం అత్యంత బలహీనుడైపోతాడు. ఆ ముఖ్యమంత్రి పదవి ఉంటుందో కూడా లేదు, తెలియని కండిషన్ ఉంటుంది. సో కాబట్టి మొత్తానికి ఢిల్లీకి, బీహార్కి, ఢిల్లీలో అసలు మండల్ పార్టీ ఆవిర్భవించలేదు, ఎప్పుడూ లేదు. కానీ బీహార్లో మండల చైతన్యం వచ్చింది. కుప్ప కూలిపోయిందనే చోట లాలూ ప్రసాద్ తనయుడు మళ్ళీ మండల్ జెండాని ఎగురవేసి బహుజన్ భావజాలానికి మళ్ళీ కాస్త ఊపిరి పోసాడు అన్నట్టుగా మనం అనిపిస్తుంటుంది. కానీ ఈ విషయం అట్లా చెప్పరనమాట మనకి. ఈ విశ్లేషణలు పత్రికల్లో రావు. అండ్ వన్ మోర్. సో ఇవి ఎన్నికలకు సంబంధించిన, 2 ఎన్నికలకు సంబంధించినవి అయిపోయినవి. తర్వాత మనకి వరుసన నిర్ణయాలు ఏం చేశారు అన్నది, కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ప్రధానంగా మరి ముఖ్యంగా చట్టాలు. సరే, ఇక్కడ ఒక చిన్న ఈ చట్టాల జోలికి వెళ్లే ముందు మన ఈ 2 ఫొటోస్ ఒకసారి శ్రద్ధగా గమనించండి. సో నరేంద్ర మోడీ పూజ చేస్తున్నారు, ఇక్కడ కూడా పూజ చేస్తున్నారు. చిత్రం ఏంటంటే మనది నిజంగానే మనం సెక్యులర్ రాజ్యాంగం అని మనం రాసుకుంటాం కదా. ఇది కొత్త పార్లమెంటు భవనానికి భూమి పూజ చేస్తున్నటువంటి దృశ్యం అది. అదే రేపు ఒక 971 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. 2022 నాటికి భారతదేశానికి స్వరాజ్యం వచ్చి 75 యానివర్సరీ, ప్లాటినం యానివర్సరీ జరుగుతుంది. ఆ సందర్భంగా దాన్ని ఈ కొత్త భవన సముదాయాన్ని ఏర్పాటు చేయాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయం. అందులో భాగంగా అప్పటికి ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉంది. 542 కాకుండా లోక్సభలో చాలా పెరిగి
888ని చేసుకోవచ్చు. అట్లాగే రాజ్యసభలో 384 ఎంతమంది కూర్చోవడానికి వీలైన ఒక ప్రాంగణాన్ని, ఒక గొప్ప భవన సముదాయానికి ప్రధాని భూమి పూజ చేశారు. సో పార్లమెంట్ బిల్డింగ్ కాబట్టి నిజానికి మన దేశంలో సెక్యులరిజం మనం అనుకున్న పద్ధతిలో కొన్ని సర్వమత గౌరవం కాబట్టి మిగిలిన మతాలన్నీ గౌరవించే విధంగా కాకుండా ఒక్క మతానికి సంబంధించినటువంటి పూజలతోని ప్రారంభించడం మనం ఇక్కడ చూస్తాం. విచిత్రం ఏంటంటే సేమ్ మళ్ళీ ఇక్కడ ఉంటుంది. ఇది రామ మందిరానికి భూమి పూజ. సో రామ మందిరానికి భూమి పూజ మనకు తెలిసింది. ఇప్పుడు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అంటే రాముడు గుడి కట్టాలి అనేది రాముడి గుడి చుట్టూనే తిరుగుతుండే. రాముడు గుడి కట్టాలనే నిర్ణయం వరకు, కోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీకి రామ మందిరం అనేది అద్భుతమైన ఎన్నికల అంశంగా ఉండేది. సో దాని తర్వాత ఎప్పుడైతే రామ మందిరం ఇంకా కట్టేసే తీర్పు వచ్చేసిద్దో ఇక దానిని ఎన్నికల వివాదపరమైన అంశంగా, ముస్లిమ్స్ని ఇబ్బంది పెట్టి లేదా మైనారిటీని ఇబ్బంది పెట్టి మెజారిటీని సంతోషపెట్టే అంశంగా చూపించలేరు ఇక. సో కాబట్టి మనం కొత్త కొత్త అంశాలు వెతుక్కుంటూ ఉంటాం. దేశభక్తులు లేకపోతే సిఏఏలు ఇలాంటివన్నీ వెతుకుతూ ఉంటారు. అంచేత దీనికి ఇది సరే, ఖచ్చితంగా అది హిందూ దేవాలయం కాబట్టి ఇక్కడ ఈ సీన్ కరెక్ట్. ఎందుకోసం అంటే ఇక్కడ ఖచ్చితంగా అది ఆగమ శాస్త్ర ప్రకారంగా ఒక రామ మందిరం నిర్మించాలి కాబట్టి హిందూ మత సూత్రాలకు అనుగుణంగానే భూమి పూజ చేయడం కరెక్ట్. కానీ ఇది మనం నిర్మిస్తున్నటువంటిది హిందూ మందిరం కాదు, ఇది పార్లమెంటు మందిరం, ప్రజల మందిరం. కానీ రెండూ ఒకేలాగా మన దేశంలో నడిచిపోతున్నాయి. ఇక్కడ భూమి పూజ మనకి ఆగస్టు 5న చేశారు. ఈ భూమి పూజ చేయడానికి మీకు తెలిసినటువంటి అంశమే. దీని మీద తీర్పు ఆల్రెడీ వెలువడిపోయింది. సో న్యాయస్థానాలు కూడా తీర్పులు చక్కగా చెప్పేస్తున్నాయి, మనం చూస్తున్నాం. అందులో వివాదాస్పదమైనటువంటి భూమి 2.77 ఎకరాల భూమిని 2 హిందూ సంస్థలకి అప్పచెప్పింది హక్కుదారులుగా. ఒకటి నిర్మోహి అఖారా, ఇంకోటి రామ్లాలా. అయితే అంతకుముందు మసీదు ఉన్నప్పటికీ కూడా, ఆ మసీదు వక్ఫ్ బోర్డు అయినప్పటికీ కూడా దానికి తగినన్ని చారిత్రక ఆధారాలని చూపించలేకపోయినందుకు గాను మసీదుకి ఆ స్థలానికి సంబంధించిన మసీదును కోల్పోవడమే కాకుండా, చారిత్రక కట్టడమైనటువంటి మసీదును కోల్పోవడమే కాకుండా కూల్చివేయడమే కూల్చిపోయింది. ఎలాగో కూలిపోయింది. అక్కడుండే నేల గూడ మీద కూడా క్లైమ్ పోయింది. అప్పుడు వేరే చోట ఎక్కడో ఇస్తామని చెప్పారు. కానీ ఇదే జడ్జిమెంట్లో న్యాయమూర్తులు గారు ఏం చెప్పారు అంటే, బాబ్రీ డిమాలిషన్ అనేది చాలా కుట్రపూరితమైన దుర్మార్గమైనటువంటి చర్యగా, అగ్రేరియస్ వైలేషన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ ది లా అని అప్పటి జడ్జిమెంట్లో పేర్కొన్నారు. మరి అంత దుశ్చర్య అయినప్పుడు, ఆ దుశ్చర్య ద్వారా బిల్డింగ్ కూలిపోయింది కదా. కూలిపోయినప్పుడు మరి ఆ వాళ్ళకి ల్యాండ్ మీద క్లైమ్ ఎలా లేకుండా ఉంటుంది. ఒకవేళ నిజానికి ఈ స్థల వివాదం మీద తీర్పు ఇచ్చేటప్పటికి బాబ్రీ మసీదు అలాగే ఉందనుకోండి, అప్పుడు ఈ తీర్పు ఇట్లా ఇస్తారా? ఇవ్వరు కదా. ఒకవైపున విధ్వంసాన్ని తప్పుపడుతున్నారు, మరొక వైపు ఇట్లా ఇచ్చారు. విధ్వంసం కేసు వేరే గ్రహంగా విచారిస్తున్నారు. సరే, ఇది న్యాయమూర్తుల విచక్షణకి, న్యాయ కోవిదుల విచక్షణకి దాన్ని వదిలేద్దాం. రెండవది, ఇక దీనిని రాముడి యొక్క ఒక మతాన్ని రాజకీయం చేసుకొని, రాజకీయం అంటే మత ద్వేషాన్ని, మైనారిటీలకు వ్యతిరేకంగా తక్కువ సంఖ్యాకులు నమ్మే మతానికి వ్యతిరేకంగా అడిగితే ఎక్కువ సంఖ్యాకులు మనకు మధ్య ఉన్న మతం కులాలు గిలాన్ని మర్చిపోయి మనకు ఓటేస్తారనేటువంటి ఒక దురుద్దేశం. దానిని మనం వేళ బీజేపీకి సింబల్గా చూస్తున్నాం. కానీ భారతదేశంలో మీకు మధ్య ఈ సంవత్సరం మనకు చాలా విషయాలు గుర్తు చేస్తుంటుంది. కాంగ్రెస్ బీజేపీ దాదాపు రెండు ఒకటే. కాంగ్రెస్ ఆ సిద్ధాంతాన్ని అదే ప్రచారం చేసింది, అది బీజేపీ ఉధృతంగా చేసింది. 1980లోనే రామ్కి పురులి ప్రాజెక్టుని, రాముడి యొక్క ప్రాశస్యాన్ని తెలిపేటువంటి ప్రాజెక్టుని
నిర్మాణాలని చేపట్టాలని దీనికి శ్రీకారం చుట్టింది నిజానికి ఇందిరాగాంధీ గారి. సో మళ్ళీ 1986లో మనకి అప్పుడప్పుడు మొదట్లో రాజీవ్ గాంధీ కొత్తగా వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ అంతా తిరిగేస్తూ, అసలు అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహరావు ఉన్నాడు కాబట్టి బాబ్రీ మసీదుని కూల్చనిచ్చాడు. కానీ అదే సమయంలో కనుక మా నాన్నే కనుక ప్రధానిగా ఉన్నట్టయితే బాబ్రీ మసీదు కూలిపోయేది కాదు అని అన్నారన్నమాట. నెక్స్ట్ డే అప్పుడు జనం వాళ్ళందరూ తగులుకున్నారు. ఒరే బాబు, నువ్వు కొంచెం చరిత్ర తెలుసుకున్నా, అసలు వివాదానికి సృష్టికర్త మీ నాన్నే. ఆ రామ్లాలా విగ్రహాలు లోపల ఉన్న వాటిని బయటికి తీయించి చక్కగా శిలాన్యాసం చేసుకోవడానికి ఎలవ్ చేశారు. అక్కడి నుంచి పూజలు మొదలయ్యి, పూజలో క్యూలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు పక్కకు చూడడం, ఇక్కడ చూసావా రాముడి పుట్టిన చోట మసీదు ఉందని అప్పుడు కొత్తగా ఆవేశాలు రావడం. ఆ ఆవేశాలని కాంగ్రెస్ ఉపయోగించుకుందాం అనుకుంది. కానీ ఈ ఆవేశాలని ఉపయోగించుకోవడానికి మీకన్నా సమర్థుడు ఒకడు వచ్చేసాడు. ఆయన పేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన వాడేసుకున్నాడు. సో ఫైనల్గా ఫలితం ఈ సంవత్సరం చూసాం. ఇక్కడ అద్భుతమైనటువంటి దేవాలయం లేస్తున్నది. ఎక్కడ నిజానికి అయోధ్య ఉండే చోట మొత్తం ఆ పరిసరాల్లో అసలు అన్ని రకాల మత విశ్వాసాలకు సంబంధించినటువంటి కట్టడాలు అట్లా కొలువు తీరి ఉంటాయి అన్నమాట. ఒక రకమైనటువంటి ఒక రిలీజియస్ టాలరెన్స్కి సంబంధించినటువంటి ప్రాంతంగా దాన్ని చూస్తారు. కానీ వాళ్ళది ప్రత్యేకించి ఒక మత విశ్వాసానికి మాత్రమే సరిపోయేదిలాగా మనం మార్చుకోగలిగారు. అది ఈ సంవత్సరంలోనే మనం చూస్తున్నాం. 1992లో కూలిపోయినటువంటి బాబ్రీ మసీదు ఉన్న చోట మళ్ళీ దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఆ స్థానంలోకి రామ మందిరం నిర్మించడానికి అన్ని డెక్స్ క్లియర్ అయిపోయాయి. ఇది మనం చూస్తున్నటువంటి అంశము. సో కాబట్టి సెక్యులరిజం ఏ స్థాయిలో ఉందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కాకుండా నిర్ణయాల్లోకి వెళ్ళేటప్పుడు అసలు కోవిడ్ నామ సంవత్సరంలో ప్రధానమైనటువంటి అంశంగా మైగ్రెంట్ లేబరర్స్ అంటే వలస కార్మికులు. ఇది మనకి కొత్తగా కోవిడ్ మన కళ్ళ ముందు చూపించింది. అరే అందరూ కార్మికులందరూ కూడా రోడ్ల మీద ఉంటారా అని. మరి ముఖ్యంగా ఒక ఘటన మనల్ని కలిచివేసింది. ఎక్కడ వాళ్ళు అక్కడ దిగబడిపోతే ఈ వలస కార్మికులు వాళ్ళని సొంత రాష్ట్రాలకు చేర్చడానికి కొన్ని రైళ్లు వేశారు. సో కానీ ఈ రైళ్లు తిరగవు, ఈ వార్తలేమీ తెలియకుండానే తమ ఊళ్ళకు వెళ్ళడానికి ఆ రొట్టెలు మూట కట్టుకొని వెళ్ళిపోతూ ఇదే సుఖంగా రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ, రాత్రి వస్తే రైలు పట్టాల మీద పడుకుని హాయిగా పొద్దున్నే లేచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతూ అట్లాగా సొంతంగా కాలినడకన బయలుదేరినటువంటి కార్మికుల్ని వాళ్ళకి తెలియదు ఆ రైలు తిరుగుతాయని. ఎప్పటి నుంచో బంద్ చేశారు కదా లాక్డౌన్లో. పడుకుంటే 16 మంది మైగ్రెంట్ లేబరర్స్ నుంచి ఔరంగాబాద్లో రైలు వెళ్ళిపోయి ముక్కలు చేసేసింది. మన ఆ ఫోటోలు ఎప్పటికీ కూడా మన కళ్ళ ముందు కదులుతాయి. అక్కడ ఉండే వాళ్ళు చేసుకున్న చపాతీలు ఆ రైలు పట్టాల మీద దేహాలు పడ్డట్టే పడిపోయి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి దృశ్యాలు మనం చూసాము. అట్లాగే మరి మనకి ముంబైలో ఉండేటువంటి ధారావిలోంచి అక్కడి నుంచి కూడా లేబరర్స్ని బయటికి పంపించేయడము, మహారాష్ట్ర ఘోరంగా ఉండడము. అట్లాగే ఒక బీహార్ నుంచి దాదాపు 25 లక్షల మంది బీహార్కు వెళ్లాల్సిన వాళ్ళే ఉన్నారు. అసలు దానికే ప్రధానంగా అది నితీష్ కుమార్ మీద వ్యతిరేకత రావడానికి కూడా వాళ్ళకి తిరిగి తమ సొంత రాష్ట్రానికి తీసుకువెళ్ళలేకపోయారని అనిపించింది. ఇది మనం అందరూ పత్రికల్లో చదివేది. ఈ మేరకు అందరూ పత్రికలు చాలా బాగా రాశారు. కానీ ఇందులో బహుజన పర్స్పెక్టివ్ ఏమైనా ఉంటుందా? ఈ లేబరర్స్ అంతా ఎవరు? ఇట్లా చూడగానే దిక్కుమాలిన వాళ్ళ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ ఖచ్చితంగా ఎక్కువ భాగము ఎస్సీ ఎస్టీలు అయి ఉంటారు అని ఎక్కువ మందికి అనుమానం ఉంటుంది. ఎందుకోసం మనం గణాంకాలు తీసుకున్నట్టయితే 2017 ఆర్థిక సర్వే ప్రకారంగా మనం ఇతర దేశాలకు వెళ్ళి, గల్ఫ్ దేశాలకు వెళ్ళి వలసపోయి అక్కడ ఉద్యోగం చేసుకునే వాళ్ళు కాదు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళ్ళి పొట్ట చేత పట్టుకుని కూలి చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య 13.96 కోట్లు అనమాట. అంటే మనకి
మన 2 తెలుగు రాష్ట్రాలుగాకి మించిపోయిన సంఖ్య అనమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతమంది ఉండరు. అంటే 3 రాష్ట్రాల జనాభా ఎంత ఉంటుందో అంతమంది రోడ్ల మీద ఉన్నారు. అంటే రోడ్ల మీద ఉన్నారంటే సొంత ఊళ్ళల్లో లేరు. కారణం ఇది ఆకలి భారతం. దిస్ ఈజ్ ఎకనామిక్ పర్స్పెక్టివ్. అయితే ఇందులో అంతకుముందు చూసేటప్పుడు 2011 ప్రకారంగా ఇందులో కింది కులాలకు చెందిన వాళ్ళు 9 కోట్లు అని అనుకున్నారు. కానీ మనకి చాలా జాగ్రత్తగా చూస్తే 2019కి వచ్చేసరికి సర్వే చేసుకున్నప్పుడు ఈ వలస వెళుతున్నటువంటి కూలీల్లో మొత్తం ఎస్సీ కూలీలు ఉన్నారనుకోండి, వాళ్ళలో 16%, అంటే ఎస్సీలు మొత్తం దేశమంతటా ఉండేటువంటి కూలీలు ఎస్సీ కూలీలు ఉన్నారు. వాళ్ళల్లో 84% మంది తమ సొంత రాష్ట్రాల్లో పనిచేసుకుంటారు. కేవలం 16 రాష్ట్రాలు మాత్రమే రాష్ట్రం విడిచి వెళుతున్నారు. అలాగే మొత్తం దేశం అంతటా ఉండేటువంటి ఎస్టీల్లో కూలీలు, ఎస్టీ కూలీలు 92 మంది వాళ్ళ ఎక్కడ ఏ తండాలో ఉండేవాళ్ళు అక్కడే పనిచేసుకుంటున్నారు. ఓన్లీ 8% మాత్రమే వెళుతున్నారు. దాదాపు 2011 నుంచి సంఖ్య మారడం లేదనేటువంటిది ఒక అంశం వచ్చింది. అయితే మిగిలిన వాళ్ళు ఎవరు అంటే ఇక్కడే జనరల్గా ఎక్కువ మంది వలస కూలీలు అయితే ఓబీసీలు ఉంటారు, లేదా జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఎందుకోసం అంటే వలస కూలీలు వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే కాంట్రాక్టర్లు కానీ మరొకళ్ళు కానీ ఈ షెడ్యూల్ కులాల వాళ్ళని రానివ్వరు. అక్కడ కుల వివక్ష ఉంటుంది, ఆ పనుల్లో మీరు ఉండడానికి వీల్లేదు అంటారు. కాబట్టి ఈ కొద్దిమంది వెళ్ళిన వాళ్ళు కూడా అవి చాలా మలిన వృత్తులు చేసుకుంటారు అన్నమాట. 16% మంది చిన్ని వృత్తులు చేసుకుంటారు. వైట్ కాలర్ జాబ్స్లో వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కొంతవరకు ఓబీసీలుని స్వీకరించగలుగుతున్నది, అంటే ప్రవాసంలో కూడా ఓబీసీలు స్వీకరించగలుగుతున్నారు కానీ ఎస్సీలు స్వీకరించట్లేదు. అంటే నీ అస్పృశ్యత నువ్వు గ్రామం విడిచినా, నీ రాష్ట్రం విడిచినా నిన్ను వెంటాడుతూనే ఉంది. రాష్ట్ర సరిహద్దులు దాటిపోయినా సరే ఆ వాడ నిన్ను వెంటాడుతూనే ఉందని చెప్పడానికి. అంటే ఇంతమంది కష్టాలు పడుతున్నారు అన్న దాంట్లో చివరికి సొంత రాష్ట్రంలో సొంత దేశంలో పొరుగు రాష్ట్రం పోయి నేను ఫలానా అని కాదని చెప్పుకున్నా, నీ కూడా వచ్చినటువంటి వీడు వాడికి ఉద్యోగం ఇవ్వకూడదు, వాడు మనతో కలిసిపోతే ఎలాగా, మన గృహ నిర్మాణంలో వాడు కూడా వచ్చేస్తే ఎట్లాగా, కాబట్టి ఇలాగా ఈ పనుల్లో వాళ్ళు కూడా వచ్చేస్తే ఎట్లాగా అనేది. ఓకే, ఇంకా జనరల్గా ఇది మరీ ఈ ఎస్సీ ఎస్టీలో ఉండే ఆడవాళ్ళ విషయంలో మరింత ఎక్కువగా ఇది కనిపిస్తుంటుందన్నమాట. ఇతర ఎస్సీ ఎస్టీ మహిళలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసేటువంటి వాళ్ళల్లో చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఈ ఒక స్టాటిస్టిక్స్ పక్కన మీకు ఇచ్చాను చూడండి. ఇందులో అంటే మంచి ఉద్యోగం, మంచి పనులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కాస్త గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళల్లో మహిళల్లో 66% అప్పర్ కాస్ట్ ఉంటారు, 36% ఓబీసీలు ఉంటారు, షెడ్యూల్డ్ కాస్ట్ 19, షెడ్యూల్డ్ ట్రైబ్ 18. ఇక్కడ వీళ్ళు కూడా తక్కువే ఉంటారు. అంటే దిస్ ఇస్ ఇండియా. కానీ ఇక్కడ నేను ఇవ్వలేదు, కానీ మనకి ఈ దేశం విడిచి వెళ్ళిపోయి పనిచేసేటువంటి మన గల్ఫ్ దేశాలు, కువైత్, లేకపోతే సౌదీ అరేబియా, ఇట్లాంటి చోట మాత్రం షెడ్యూల్ కులాలు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు 60% ఎస్టీస్ ఉండడానికి అవకాశం ఉందన్నమాట. వాళ్ళకు ఉంది, అక్కడ ఉన్నారు. అంటే దేశం విడిచి వెళ్ళిపోతే అక్కడ కుల వ్యవస్థ కొంచెం కంట్రోల్ ఉంది. అది కూడా ఎలాంటి పనులకి, మండు టెండర్లు చేయలేరు పనులు అలాంటివి ఉంటాయి కాబట్టి మిగిలిన వాళ్ళు చేయలేరు కాబట్టి రిజెక్టెడ్ ప్రొఫెషన్స్. సో కాబట్టి వాడలో ఏవైతే ఉత్పత్తిలో ప్రధాన దాంట్లో లేకుండా రిజెక్టెడ్ ప్రొఫెషన్స్ని, అంటే తిరస్కృత వృత్తుల్ని, అసహించుకునే వృత్తుల్ని మాత్రమే వీళ్ళకి ఇలాగ మిగిల్చారు. ఈ వలస భారతంలో కూడా అది చెప్పింది ఈ నగ్న సత్యాన్ని. కష్టాలు పడే అవకాశం కూడా ఎస్సీలకు లేకుండా పోయింది. కాబట్టి అందులో కూడా మనకి తిరిగి రావడానికి లైబ్రరీ పడ్డ కష్టాలు ఇన్ని కావు, మనం అదంతా కళ్ళతో చూసాం. కానీ అందులో ఎస్సీ ఎస్టీ సమూహాలు చాలా తక్కువ ఉన్నాయి.
వాళ్ళకి అంటే ఏమి నిరూపించింది? పొరుగు రాష్ట్రం వెళ్ళి పొట్టపోసుకోవడానికి కూడా వీళ్ళకి అవకాశం ఇప్పటికీ 2020లో కూడా లేదు అని నిరూపించింది అనమాట. ఇక కొన్ని నిర్ణయాలు సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ బీజేపీ వచ్చిన తర్వాత మనకి మతాంతీకరణ మీద ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటుంది. మతాంతీకరణ అంటే 2 రకాల మతాంతీకరణలు. అంటే మతం మార్చుకోవడం. హిందూ మతం నుంచి వేరే మతాలకు వెళ్తున్నారు. ఒకటి క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు. 2 అలా క్రిస్టియానిటీ వాళ్ళకి వెళ్ళడానికి ఏమి వెళ్తున్నారు, వాళ్ళకి అవి ఇవి తాయిలాలు అవన్నీ వేసి వాళ్ళకి హోమ్స్, మనకి ఆర్థికపరమైనటువంటి వసతులు అవన్నీ కలగజేసి క్రిస్టియన్స్లోకి మళ్లించుకుంటున్నారు. షెడ్యూల్ ట్రైబ్స్ని మరొక చోటని ఎన్జిఓస్ ప్రధానంగా ఈ పని చేస్తున్నాయి అన్నది ఒక అంశం. ముస్లిమ్స్లోకి, ఇస్లాంలోకి ఎలా వెళ్తున్నారు అంటే వాళ్ళు తమ ఇస్లాం కుర్రవాళ్ళని హిందువుల ఆడపిల్లల మీదకు ఎగదోసి ప్రేమ పేరు చెప్పి వలలో వేసుకుని వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి గాను వాళ్ళని ముస్లిమ్స్గా కన్వర్ట్ చేసుకుని తమలోకి తీసుకెళ్తున్నారు. ఇది ఒక రకంగా ఉగ్రవాదం మీద కూడా జిహాదీలు ఎలా చేస్తున్నారు ఉగ్రవాదులు, జిహాదీ ఉగ్రవాదులు, ఇది లవ్ జిహాద్ అని వీళ్ళే ఒక మాటను సృష్టించి దానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో చట్టం చేశారు. అది ఆదిత్యనాథ్ దాంట్లో. ఆ మేరకు ఇప్పుడు అరెస్టులు కూడా చేశారు. అంటే ఒక మతాంతర వివాహం, ప్రేమ వివాహాన్ని ఏదైతే అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ ద్వారా కానీ మరొక ద్వారా కానీ ఆయన మతాంతర కులాంతర వివాహాలకి ఒక ద్వారాలు తెరిచాడు. ఆ ద్వారాల్ని నిర్దాక్షిణ్యంగా, అతి ఘోరంగా, అతి కిరాతకంగా మూసివేయడమే కాకుండా మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు చేసుకుంటే హర్షించాలి, ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి, పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు ఈ కొత్త చట్టం ఏం చేస్తుందంటే మతాంతర ప్రేమ వివాహం చేసుకుంటే వాళ్ళని తీసుకువెళ్ళి వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది. కఠినమైన శిక్షల్ని ప్రతిపాదించింది. అదొక పద్ధతి. అట్లాగే ఈ దళితులు కానీ లేకపోతే ట్రైబల్స్ కానీ మతాంతీకరణ చేసుకుంటున్నారు. దీనికి ఎన్జిఓలు సహకరిస్తున్నాయి. కాబట్టి ఇంతకు ముందు ఒకలా ఉండేవి, ఇప్పుడు ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవి చేస్తున్నాయి, ప్రధానంగా ఇదే కార్యక్రమంలో చేస్తున్నాయి అనే దాని మీద కొన్నిటిని ఆల్రెడీ ఇప్పుడు కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల్ని అమెరికన్ క్రిస్టియన్ చారిటీ, కంపాషన్ ఇంటర్నేషనల్ అనే వాటిని ఏకంగా బార్ చేశారు. సో 13 ఎన్జిఓల బ్యాంక్ అకౌంట్లని ఫ్రీజ్ చేశారు. అట్లాగే ఇవన్నీ చేశారు. అంటే ఎందుకోసం అంటే విదేశీ ద్రవ్యాన్ని, ఫారిన్ కంట్రిబ్యూషన్, విదేశీ విరాళాలతో తీసుకుంటుంది. కాబట్టి విదేశాల నుంచి దీనికి ఫండింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి హిందువుల్ని క్రైస్తవులుగా మార్చడం కోసం చేస్తున్నటువంటి ఫండింగ్ అనేది మైండ్లో పెట్టుకుని ఈ పని చేసి వాళ్ళ మీద కఠినమైన నిబంధనల్ని అమలు జరిపే ప్రయత్నం చేసింది. సో కాబట్టి దాన్ని అడ్డుకోవడం కోసం మెల్లగా రకరకాల రూట్లని వెతుక్కుంది. 2015లో దీన్ని ఒక రూట్ని కనిపెట్టి సో ఏం చేసిందంటే మా హోం మంత్రిత్వ శాఖ ఇది మన సార్వభౌమాధికారాన్ని, మన సో ఇంటిగ్రిటీని దెబ్బతీస్తుంది కాబట్టి దీన్ని వీటిని అడ్డుకోవాలని చెప్పింది. వీళ్ళకి వచ్చే విరాళాలని బంద్ చేయాలని, ఫైనాన్షియల్ విరాళాలని బంద్ చేసేటువంటి నిర్ణయాన్ని, యాక్ట్ని పాస్ చేసింది. అది ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 13. దీని గురించి తెలియదు కాబట్టి దాని మీద పెద్ద స్పందన కూడా రాలేదు. విచిత్రం ఏంటంటే రాజకీయ పార్టీలు విరాళాలు మళ్ళీ విదేశీ పెట్టుబడులు ఉన్నటువంటి సంస్థల నుంచి 50% విదేశీ పెట్టుబడులు ఉన్న సంస్థల నుంచి తీసుకోవచ్చు, కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు తీసుకోకూడదు అన్నది ఈ మనకి స్పష్టంగానే తెలుస్తుంది అనమాట. జనరల్గా ఇలాగ వెళ్ళేది ఈ ఎవరు ఇతర మతాల వైపు ఆకర్షించబడుతున్నారు,
ఈ మతంలో అస్పృశ్యులుగా చూడబడ్డ వాళ్ళు, ఈ మతంలో తిరస్కృతులుగా చూపించబడ్డ వాళ్ళు వేరే మతం వైపు అట్లా చూడడం అనేది ముందు నుంచి ఉన్నది. దానిని కట్టడి చేయడం కోసం ఈ ఈ ఎజెండాని తీసుకొచ్చారు. ఈ 2 ఎజెండాల్ని, లవ్ జిహాద్ చట్టం ఒకటి, ఎఫ్సిఆర్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ఒకటి. ఇది షహీన్ బాగ్ లో మహిళలు లక్షల సంఖ్యలో ఏకంగా ఢిల్లీని దిగ్బంధనం చేశారు. షహీన్ బాగ్ కంటిన్యూస్ ప్రొటెస్ట్లో ఉన్నారు మహిళలు రోడ్ల మీదకి వచ్చి. ఏమిటంటే అది సిఏఏ, ముందు సిఏబి బిల్లు కాబట్టి క్యాబ్ అన్నారు, తర్వాత కా అన్నారు అనమాట. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం. ఈ పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? ఇంతమంది ముస్లిం మహిళలు బయటకు వచ్చి అట్లాగా మండుటెండలు, రాత్రి పొగలు అలా కంటిన్యూస్ ప్రొటెస్ట్లో సిటీని అలాగా దిగ్బంధనం ఉండిపోయారు. వాళ్ళ మీద పోలీసులు కాల్పులు జరిపినా సరే, అదే అలాగే దీనికి వ్యతిరేకంగా జమైతే ఇస్లామియా యూనివర్సిటీలో క్యాంపస్లో షూటింగ్ కాల్పులు జరిపారు. ఇట్లా మొత్తం అంతా ఢిల్లీ అతలాకుతలమైంది. దీనికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని, సో జనరల్గా దీనికి కొంచెం కాస్త ఒక 2 నిమిషాలు పూర్వరంగం తెలుసుకుంటే తప్ప అది మనకి అయ్యే పని కాదనమాట. ఉదాహరణకి ఈశాన్య రాష్ట్రాల్లో, అంటే మనకి సరిహద్దులో ఇతర దేశాల్ని పంచుకునేటువంటి రాష్ట్రాలు, ల్యాండ్ని పంచుకునే రాష్ట్రాలు కొన్ని ఉంటాయి. అందులో అసోం ప్రధానమైంది. సో మనకి ఎప్పటి నుంచో తెలుసు, 70s నుంచి ఒక ఆందోళన ఉంది. అప్పుడు అసోం ఆ ఆందోళన నుంచి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వచ్చింది. ప్రఫుల్ల కుమార్ మహంతా విద్యార్థి నాయకుడిగా ఉండి దాన్ని మళ్ళీ అస్సాం గణ సంగ్రామ పరిషత్ పెట్టాడు. ఏంటంటే ఇతర పొరుగు రాష్ట్రాల వాళ్ళు, ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది చొరబడి వచ్చేసి ఇక్కడ తలదాచేసుకుంటున్నారు, వీళ్ళు ఉండిపోతున్నారు. దానివల్ల రాష్ట్రంలో వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇతర ఫలాలు కానీ లోకల్స్ కన్నా ముందు వాళ్ళు అనుభవిస్తున్నారు, ఉద్యోగాలు కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు అనేటువంటి దాంట్లోంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి ఉద్యమం, ఆందోళన వచ్చింది, ప్రభుత్వాన్ని స్థాపించింది, అంతా అయిపోయింది. ఇలా వచ్చే వాళ్ళల్లో బంగ్లాదేశ్లో అందరూ ఉంటారు, ముస్లిమ్స్ అనే కాదు, హిందువులు కూడా ఉంటారు. అన్ని సమూహాల వాళ్ళు వచ్చేస్తుంటారు అనమాట. కాబట్టి వాళ్ళ ప్రధానమైన కన్సర్న్ ఏంటంటే, అప్పటి విద్యార్థి ఉద్యమం యొక్క కన్సర్న్, బయట వాళ్ళు మన దేశంలోకి వస్తున్నారు అనేది. ఓకే, దిస్ అండర్స్టాండబుల్ అండ్ డెఫినెట్గా. అందుచేత నేషనల్ అది కొంచెం పెద్దదైన తర్వాత ఒక తేదీ పెట్టుకుని, ఈ తేదీకి ముందు వచ్చినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు సెటిల్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ వదిలేద్దాం. కానీ ఫలానా తేదీ దాటిన తర్వాత, ఇయర్ దాటిన తర్వాత వచ్చిన వాళ్ళని మనం ఎవరో ఇల్లీగల్ అగ్రిమెంట్స్ తెచ్చి దాన్ని చేసేద్దాం. పేరెంట్స్ కానీ అనేక పత్రాలని సుప్రీంకోర్టు ఇది అలౌ చేసింది అనమాట. ఇది ఎప్పటి నుంచో జాప్యం జరుగుతుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనమాట, అంటే పౌరుల జాతీయ పౌర జాబితా అనమాట, దానిని తయారు చేయించింది. దగ్గరుండి తయారు చేయిస్తే అప్పుడు మనకి ప్రధానంగా అసోంలో 2 సార్లు వడపోసి, అనేక అవకాశాలు ఇచ్చి 2 సార్లు వడపోస్తే 2019 నాటికి చట్ట విరుద్ధంగా దేశంలో ఉండిపోయినటువంటి ఇమ్మిగ్రెంట్స్, అంటే వలస వచ్చిన వాళ్ళు 19 లక్షలు అని తేలింది. అయితే బీజేపీ చాలా గంపెడ ఆశలు పెట్టుకుంది అనమాట దీని మీద. ఏమని, అప్పటికే అసోంలోకి అసోం ఏజీపీతో పొత్తు పెట్టుకుని మెల్లగా అసోంలో పీఠం వేసింది. దానికి శాశ్వతం చేసేసి తనే కబళించుకుందాడానికి మంచి అవకాశం వస్తుంది. మంచి అవకాశం ఏంటంటే, ముస్లింలకు వ్యతిరేకమైన ఒక నిర్ణయం తీసుకుంటే మెజారిటీ హిందూస్ తమకు ఓటేస్తారు. సింపుల్ లాజిక్ అది, ఎక్కడికి వెళ్ళినా ఈ లాజిక్ మారదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ముస్లిమ్స్ అయ్యి ఉన్నారనుకో, ఆ ముస్లిమ్స్ అందరినీ బలవంతంగా మనం రోహింగ్యాలను పంపించినట్టు పంపించేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు వ్యతిరేకత బాగా, అంటే ముస్లిమ్స్ మీద ఉండే వ్యతిరేకత వల్ల మంచి పని చేశారని హిందువులు బాగా ఉత్సాహంతో మనకు ఓట్లు వేస్తారని అనుకున్నారు. కానీ ఈ 19 లక్షల్లో
వాళ్ళ సగభాగాన్ని ఇంచుమించు సగభాగం హిందువులు కూడా ఉండిపోయారు. సో దాంతో వాళ్ళకి రాజకీయ పాచిక కుదరడం లేదు. దీన్ని హిందువుల్ని మాత్రమే ఉంచి ముస్లిమ్స్ని తోలేసే ఒక చట్టం ఏదన్నా చేస్తే ఎట్లా ఉంటుంది అనుకున్న ఆలోచించుకున్న దాంట్లోంచే అప్పుడు క్యాబ్ వచ్చింది. ఈ క్యాబ్లు ఎలా తెలివిగా చేశారంటే, మనకి పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 చోట్ల నుంచి మనకు వచ్చేసి ఉన్నారే, వీళ్లలో మనం బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులు, వీళ్ళందరికీ జైను వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా మనం పౌరసత్వం ఇద్దాం. అంటే ఎవరికి ఇవ్వద్దు? పాకిస్తాన్ నుంచి హిందూ వచ్చాడనుకో పౌరసత్వం ఇచ్చేద్దాం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బుద్ధిస్ట్ వచ్చాడనుకో ఇచ్చేద్దాం, హిందూ వచ్చాడనుకో ఇచ్చేద్దాం. అంటే ఎవరికి ఇవ్వమని చెప్పడానికి? అక్కడి నుంచి వచ్చిన ముస్లిమ్స్కి మాత్రమే. అంటే ఇలా ఇల్లీగల్గా ఉండిపోయిన వాళ్ళు పౌరసత్వం ఒక్క ముస్లిమ్స్కి మినహా అందరికీ ఇస్తాము అని. అంటే భారత పౌరసత్వానికి మనం నిర్వచించుకున్నది, పౌరసత్వానికి మతం అనేది ప్రాతిపదిక కాకూడదు. పౌరసత్వానికి మతాన్ని ప్రాతిపదికగా చేసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన చట్టాన్ని తీసుకొచ్చారు. దాంతో కాబట్టి ఏమైంది, ఇక్కడ ఉండేటువంటి అందరికీ సమన్యాయం ఉండాలి కదా, ఇది ఇక్కడితో ఆగుతుందా అంటే అది ఎప్పుడవుతుంది? ఒకవేళ మనది మతరాజ్యం అనుకోండి, థియోక్రటిక్ స్టేట్ అనుకోండి, ఒక ఇస్లాం మతరాజ్యంలాగా కొన్ని ఉన్నట్టుగా మంది హిందూ మతరాజ్యం అనుకోండి, అప్పుడు హిందువులు కాకుండా మరొకళ్ళు ఉండకూడదని అర్థం చేసుకుంటే ఇది నాకు అర్థం ఉంది. మంది అవర్స్ ఇస్ నాట్ ఏ థియోక్రటిక్ స్టేట్, అవర్స్ ఇస్ ఎ డెమోక్రటిక్ స్టేట్. సో దీంతో కాబట్టి ఇది ఖచ్చితంగా బహుజన్ పర్స్పెక్టివ్కి వ్యతిరేకమైనటువంటి నిర్ణయంగా మనం భావించవచ్చు. తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పాలసీ అన్నమాట. జనరల్గా ఏంటంటే విద్య అంటే మనకి బొవ్వ తినడానికి మొదటి రూటు, అంతే కదా. ఎందుకు చదువుకుంటాం? కొంచెం మర్యాదపూర్వకంగా బోతిందాం, ఆడి కాళ్ళు బట్టి ఈడు గాళ్ళు బట్టి కాకుండా నాకు మంచి ఉద్యోగం, మంచి చదువు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి విద్య, ఈ విద్య ఎందుకో మనకి కింది వర్ణాల వాళ్ళకి ఎప్పుడు, మరి ముఖ్యంగా అస్పృశ్యులు లాంటి వాళ్ళకి ముందు నుంచి ఆ విద్య దూరం. సంస్కృతమే విద్య అయినప్పుడు అది వింటే చెవులో శేషం పోసేశారు. తర్వాత ఇంగ్లీషు వాళ్ళు వచ్చి ఇంగ్లీషు పరిపాలన చేస్తున్నప్పుడు ముందు ఆ సంస్కృతం ఎవరు నేర్చుకున్నారో వాళ్ళే ఎగబడి ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఈ వర్గాలకి తక్కువ వచ్చింది. అప్పుడప్పుడు అక్కడక్కడ ఏమన్నా మిషనరీ స్కూల్స్ పెడితే వాళ్ళు చదువుకున్నారు. ఇప్పుడు ఈ మనకి కార్పొరేట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ పబ్లిక్ సెక్టార్ అంతా పోయింది, ప్రైవేట్ సెక్టార్ వచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో ఐటీదే ప్రధానమైన రంగం. ఐటీ రంగంలో ఉద్యోగం చేయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉండాలి, రైట్. సో కాబట్టి ఇంగ్లీషు విద్య అనేది కింది వర్గాలకి, కింది వర్ణాల వాళ్ళకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీలకి అత్యవసరం. ఇలాంటి నేపథ్యంలో మొట్టమొదట ఈ హిందీని తప్పనిసరి చేసేద్దాం అందరికీ అని అనుకున్నారన్నమాట. హిందీ అనేది ముందు ఆ హిందీ కుదరలేదు, తర్వాత దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించాయి, అది తీసేశారు. అయితే 8వ తరగతి వరకు కూడా మాతృభాషలో చదువుకోవాలి అన్నది ఈ పాలసీ ప్రధాన ఉద్దేశంగా పెట్టారు. అని పెడుతూ మళ్ళీ ఒకవేళ బోధనకి పనికి రాకపోతే మధ్య మధ్యలో ఇంగ్లీష్ కూడా వాడచ్చు అన్నారన్నమాట. అంటే తెలుగు ఇంగ్లీషు కాకుండా తెంగ్లీష్లో చెప్పచ్చు అనమాట, 2 రకాలుగా కలిపి. సో అంటే ఇది ఎవరికి ఎక్కువ, ఈ పాలసీ అంతా ఎవరు వర్తిస్తుంది? ప్రధానంగా ప్రభుత్వ బడుల్లో చదువుకునేటువంటి వాళ్ళకి వర్తిస్తుంది. ఆల్రెడీ అధిక శాతం అప్పర్ కాస్ట్లో 80% వాళ్ళు ఖచ్చితంగా ఈ కార్పొరేట్ స్కూల్స్ చదువుతున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ చదివే వాళ్ళు లేరు. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళు అధిక భాగం షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, కొంచెం ఓబీసీలు. సో వీళ్ళకి ఇది ప్రత్యేకించి వర్తింపజేయడం కోసం సో ఇప్పుడు 3 భాషలు పెట్టారు. హిందీ బలవంతంగా రుద్దే కార్యక్రమం ఉంది. సెకండ్ వేరే భాష వచ్చేటప్పుడు ఇంగ్లీషు తెలుగు కాకుండా అంటే హిందీ మూడోది ఆటోమేటిక్గా హిందీ భాష అయిపోతుంది. అది సరే, హిందీ చదవబడుతుంది, వేరే విషయం. సో దాంతో ఏమైపోయింది, ఇప్పుడు మనకి చెప్పేటప్పుడు ఏమంటే చాలా అద్భుతంగా చెబుతారు.
అంటే మనకి ఈ మిగిలిన వాళ్ళకి 3 ఏళ్ళు నిండగానే కార్పొరేట్ ఎడ్యుకేషన్‌లో సో, మిగిలినవి పెట్టేస్తుంటారు కదా! నర్సరీ, కేజీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ అట్లాగొస్తుంది. మొదటి 3 తర్వాత 8 ఏళ్ళు వచ్చేంత వరకు 5 ఏళ్ల పాటు సెకండ్ స్టాండర్డ్ వచ్చేటప్పటికి ఇది నర్సరీ ప్లస్ ఎల్‌కేజీ ప్లస్ యూకేజీ ప్లస్ ఫస్ట్ అండ్ సెకండ్ అది 5 +3 అని ప్రైమరీ 3, అప్పర్ ప్రైమరీ 3, సెకండరీ 4 అని ఇది చేసుకున్నారు. ఓకే. ఈ దాంతో ఏమైపోయింది ఇక్కడ ఈ 8 మన ఆ చిన్న వయసులో 3 ఏళ్ళు నిండగానే స్కూల్‌కి పంపించేసే పరిస్థితి పేదలకు ఉంటుందా? ముఖ్యంగా ఎస్సీలకు ఉంటుందా? ఎస్టీలకు ఉంటుందా? ఎట్లా పంపిస్తారు? ఇదంతా పెద్ద గందరగోళం. ఇది ఖచ్చితంగా కార్పొరేట్ వ్యవస్థకే ఉపయోగకరమైనది. సో, కింది వాళ్ళకి మేలు చేసే పేరు మీద వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ నిధులతో నడిచేటువంటి యూనివర్సిటీస్‌కి దానికి ఉండేటువంటి ప్రధానమైన పవర్ కాలేజీలను రికగ్నైజ్ చేసే పవరు అది ఎఫిలియేషన్ పవర్ అన్నమాట. దాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. అట్లాగే యూనివర్సిటీలో ఎంఫిల్ చేసేదాన్ని తీసేశారు. అంటే ఎక్కడైతే ప్రభుత్వ బడుల్లో, తర్వాత కళాశాలల్లో, తర్వాత యూనివర్సిటీల్లో ఈ ప్రభుత్వ రంగంలో చదివేటువంటి ఇప్పటికే పనికిమాలిన చదువులు చదువుతున్నారు. ఐటీ చదువులు అన్నీ వాళ్ళు చదువుకుంటుంటే మన వాళ్ళు ఆర్ట్స్, హ్యుమానిటీస్ చదువుకోవాల్సి వస్తుంది. షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు, ఓబీసీలు. సో వీళ్ళు అక్కడ ఆ చదువులకు కూడా అక్కడ పనికి రాకుండా చేయడం కోసం ఒక పాలసీ వచ్చింది. దీని ఇంకా విషపూరితమైనటువంటి వ్యవహారాన్ని మరి ఇతర దాంట్లో మనం చూసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ 2 ప్రధానమైనతో పాటుగా ఈ బిల్లులు, ఫార్మ్ బిల్స్ ఇవాళ మనకు రైతులు ప్రధానంగా వచ్చారు. సో రైతులకు సంబంధించి ఇవాళ బిల్లులు వచ్చాయన్నమాట. ఈ రైతు అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే ఒకప్పుడు అస్పృశ్యుల్ని వ్యవసాయ క్షేత్రాల్లోకి కూలీలుగా కూడా రానిచ్చేవాళ్ళు కారు. కానీ ఇప్పుడు కూలీలు అంటే పట్టణం వెళ్ళినా బువ్వ దొరకకుండా, పట్టణం వెళ్ళినా కూడా కులం వెంట వస్తుందని భయంతో అక్కడే ఉండిపోయి కూలీనాలి చేసుకునేటువంటి వాళ్ళు షెడ్యూల్ కులాల వాళ్ళు. అంటే ఇప్పుడు వ్యవసాయ కూలీలు అంటే షెడ్యూల్ కులాల వాళ్ళే. సో కాబట్టి రైతు నష్టపోతున్నాడు అంటే అంతకుముందు రైతు నాట్లు వేసి పంట పండించి అమ్ముకునేటప్పుడు నష్టపోతుంటాడు. కానీ అసలు మొత్తం రైతు పంటే వేయకపోతే వీడు ముందే నష్టపోతుంటాడు. కాబట్టి అంచేత ఈ 3 బిల్లులు పరోక్షమైన ప్రభావం ఈ కులాల మీద, షెడ్యూల్ కులాల మీద చూపిస్తుంటుంది. సో కాబట్టి ఈ 3 రైతుల ఉత్పత్తుల వర్తక వాణిజ్యాల బిల్లు ఒకటి, ఒప్పంద ధర హామీ క్షేత్ర సేవల బిల్లు ఒకటి, నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు ఒకటి అన్నమాట. ఈ బిల్లుకి వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటంటే వ్యవసాయం అసలు జనరల్గా అధికారాల్లో స్టేట్ లిస్టులో ఉంటుంది. కానీ సెంటర్ నిర్ణయం తీసుకుంది. అట్లాగే జనరల్గా ఏంటంటే రాష్ట్ర సరిహద్దుల లోపల అమ్ముకుంటుంటే మన 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 రాష్ట్రంలో బియ్యం మనమే అమ్ముకున్నాం, మన రాష్ట్రంలో ధాన్యం మనమే అమ్ముకున్నాం అనుకుంటే డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం సరిహద్దులు ఓపెన్ చేశారనుకోండి, సో కాబట్టి మనం మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడి మన రైతు అమ్ముకోవాల్సి వస్తుంది, ధర రాదు. ఈ వర్తకం పెట్టి అలౌ చేశారు. ఈ వర్తకం, ఈ ట్రేడ్ అసలు మనవాడికి వ్యవసాయ కూడా చదివే రాదు. తర్వాత ఇక్కడ అన్నిటికన్నా కీలకమైనది ఏంటంటే ఓపెన్ మార్కెట్ అన్నమాట. ఓపెన్ మార్కెట్ అంటే సో మన వ్యవసాయ సంఘాల ద్వారా, వర్తక సంఘాల ద్వారా కాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర హామీ లేకుండా పంటని బయట వాళ్ళకి యథేచ్ఛగా కార్పొరేట్ వాళ్ళకి వచ్చి కొనుక్కునేలా చేస్తున్నారు అన్నమాట. కార్పొరేట్ అంటే ఖచ్చితంగా అప్పర్ కాస్ట్ కార్పొరేట్స్. సో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇంక ఎప్పటికీ కూడా ఎస్సీ, ఎస్టీ వాడు ఇందాకే చెప్పాం, వ్యవసాయం పొరపాటును చేద్దామన్నా, కౌలుకు తీసుకుని చేద్దామన్నా చేయలేడు. అట్లాగే చిన్న కమతాల రైతు పోతాడు. చిన్న కమతాల రైతు పోయాడు అని అనుకుంటే, కార్పొరేట్ రైతులు పోయాడు అనుకుంటే, అప్పుడు అందులో ఉండేటువంటి వ్యవసాయ కూలీల ఉద్యోగాలు కూడా కార్పొరేట్ పరమైపోతాయి. దానికి వేరే ఐఐటి చదివిన వాళ్ళు, మరొకటి చదివిన వాళ్ళు, కొత్త వైట్ కాలర్ కూలీలు వచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. దానికి ఇది ప్రధానంగా వేశారు. సో కాబట్టి ఈ ఎక్కడైతే పంజాబ్, హర్యానా స్టేట్స్లో ఖచ్చితంగా గవర్నమెంట్ భరోసా ఇచ్చి కొనుక్కుంటుంటుంది ధాన్యాన్ని. కానీ మొత్తం వాళ్ళకొక్కళ్ళకే పూర్తిగా అర్థమైంది కాబట్టి
సో నేరుగా అక్కడ గవర్నమెంట్ ద్వారానే గవర్నమెంట్కి ఆ హక్కును ఎప్పుడైతే తీసేశారో, సో గవర్నమెంట్ చేతులు ఏమీ లేకుండా చేశారు. స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవాల్సి వచ్చేటప్పటికి అక్కడ ఉండేటువంటి శాడ్ శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ నుంచి తప్పుకుంది. ఒకే ఒక మంత్రిగా ఉన్నటువంటి కౌర్ని వెనక్కి తీసుకోగలిగింది. మొట్టమొదట జర్క్ అక్కడి నుంచి వచ్చిందనమాట. సో ఇది నష్టదాయకం. ఒక్క 1 ఇయర్లో ఇంత చేశారు. ఇప్పటికీ 80% 58% మన అగ్రికల్చర్ మీద ఆధారపడినటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా టోటల్గా మనం చూసినప్పుడు మొత్తం సామాజికంగా, ఆర్థికంగా, సామాజికమైన అంశాలు చూసాము, రాజకీయంగా చూసాము, ప్రభుత్వ నిర్ణయాలు చూసాం అన్నమాట. అంటే ఉదాహరణకి టు ఎండ్ ఇట్, మనకి రూలింగ్ అనేది ఎట్లా నడుస్తుంటుంది? మనకు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మీడియా. లెజిస్లేచరు, మీడియా, ఎగ్జిక్యూటివ్ అంటే అధికారాలు, పోలీసులు ఎట్లా చేశారు అన్నీ మనం చూసాం. చివరికి న్యాయస్థానాలు కూడా ఏం చేస్తున్నాయి మనకి అన్నది ప్రధానమైనటువంటిది. ఇక్కడ గవర్నమెంట్ సరే ఓట్ల కోసం చేసిందో మరో దానికోసం చేసిందో, అక్కడ ఉండేటువంటి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? మనకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చిన స్కూళ్ళల్లో, హై స్కూళ్ళల్లో ఖచ్చితంగా విధిగా కంపల్సరీ చేద్దామని, ఇంగ్లీష్ మీడియంని చేద్దామని అనుకుంది. ఏం చేద్దంటే అది జనరల్గా దాని ఓట్ బ్యాంక్ ఎక్కువ, షెడ్యూల్ కాస్ట్ ఓట్ బ్యాంకు, షెడ్యూల్ ట్రైబ్స్ ఓట్ బ్యాంకు, ఓబీసీ కొంత ఉండడం వల్ల వాళ్ళు మెచ్చుకుంటారని కూడా ఒక అంశం ఉంటుంది. సరే, దీనివల్ల వెంటనే ఏం ఉపయోగం జరగకపోవచ్చు, కానీ కానీ అందులో ఇంగ్లీష్ మీడియం కనీసం గవర్నమెంట్ స్కూల్కి వచ్చిందంటే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ప్రైవేట్ రంగంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ప్రైవేట్ దాంట్లో ఉండిపోవడం వల్ల అప్పర్ కాస్ట్లో 80% ఉపయోగించుకుంటున్నారు. ఎస్సీస్లో 49% మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. 49% ఎస్సీస్ ఇంగ్లీష్ మీడియం అంటే ఇది ఈ డొక్కు స్కూల్స్ అనమాట. వాడు అక్కడో మన వీధి చివర ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పెడతాడు. అడిగి బిల్డింగ్ ఉండదు, ఏముండదు, యూనిఫామ్ వేస్తాడు. సో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళని, 10th పాస్ అయిన వాళ్ళని టీచర్లుగా పెట్టుకుని లాగేస్తుంటాడు. అవి అలాంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివే ఎస్సీస్ అనమాట. ఎస్టీలు కూడా అంతే, అలాంటి చోటే. మామూలు ప్రామాణికమైనటువంటి చోట చదివే అన్ని చోట్ల వీళ్ళు ఉంటారు, అప్పర్ కాస్ట్ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడం వల్ల మాతృభాషకి అన్యాయం జరిగిపోతుంది, తెలుగు భాషను వీళ్ళే రక్షించాల్సి ఉంటుందని చాలా మంది కోపం వచ్చి, అందులో బాగా భాషాభిమానులు కొంతమంది వాళ్ళ ప్రతినిధులైన వాటిలో ఒక ఆయన రాంభట్ల సుధీష్, అలాగే శ్రీనివాస్ గుంటుపల్లి అనేటువంటి ఫిర్యాదుదారులు వేసిన చట్టాన్ని హైకోర్టు ఏం చేసింది అనమాట, తీసుకొని దీన్ని నలిఫై తీసి పారేసింది అనమాట. సరే, నెక్స్ట్ సుప్రీంకోర్టు అవన్నీ ఉంటాయనుకోండి. బట్ ప్రభుత్వాలు ఒకలా చేస్తే, అంటే 4 వ్యవస్థలు బహుజనుల మీద పగబట్టి ఉన్నాయా అనే ఒక నగ్న స్వరూపాన్ని కోవిడ్ మనకు ముందు బయటపెట్టింది. సో అంచేత ఇవన్నీ మనం జనరల్గా అంబేద్కర్ సిద్ధాంతాలని వాటిని చర్చించేటప్పుడు అప్పటి విషయాలను మాట్లాడుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈవేళ మన కులం ఏదో లేదు, ఉన్నా కూడా ప్రతి చోట ఎదుగుతుందా అని. ఇద్దరు జనరల్గా ఇది చదువుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యావంతులు కొంత మిగిలిన వాళ్ళు చేసిన దానికన్నా వీళ్ళు కొద్దిగా ఎక్కువ నష్టం చేస్తున్నారేమో వీళ్ళ ఆలోచనల వల్ల అని అనిపిస్తుంటుంది. మంచి చేయబోయి కూడా నష్టం చేస్తుంటారు. అంటే ఒక్కొక్కడు ఏమనుకుంటుంటాడంటే, నా సమూహంలో, నా క్యాస్ట్లో నేను పైకి వచ్చాను కదా సార్, నేను మినిస్టర్ అయ్యానంటే మరి ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిని చేశారంటే దాని అర్థం ఏంటంటే మన సమూహాలందరినీ కూడా మరి గుర్తించినట్టు. నువ్వు అక్కడు మంత్రి అయిపోతే సరిపోద్ది, నువ్వు అక్కడు ఐఏఎస్ అయితే సరిపోద్ది, నువ్వు అక్కడు ఎదిగిపోతే సరిపోద్ది, నన్ను మీరు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి అని ఇది స్ఫూర్తి సిద్ధాంతం ఒకటి తీసుకొస్తారు. రెండవది ఏంటంటే, కొంచెం దాంతో ఏమైందంటే ఎవరినో వాళ్ళని చేసి, ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి అయితే ఇంకేముంది, మనకు దేశానికి ప్రెసిడెంట్ ఎవరు, దళితుడు కదా, ఇంకేముంది, మనం ఆలోచించాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ కదా, ఇంకేముంది అని అనిపిస్తుంటుంది. సో కాబట్టి ఈ టోకెనిజం అనమాట, దీన్ని టోకెనిజం అంటారు. ఈ టోకెనిజాన్ని అప్పర్ కాస్ట్ మన మీద ప్రయోగిస్తాయి.
ఒకడికి ఇచ్చి అందరికి ఇచ్చిన భావన క్రియేట్ చేస్తాయి. వాడికి ఊరికే హోదా ఇస్తారు తప్ప అధికారం ఇవ్వదని మన అందరికి తెలుసు. కానీ వాళ్ళు ఏమంటారు, నన్ను స్ఫూర్తిగా తీసుకోండి, స్ఫూర్తి సిద్ధాంతాన్ని ప్రవేశపెడతారు. దాంతో ఈ జరుగుతున్న అన్యాయాలు కనిపించవు. ఇంకా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆత్మతృప్తి సిద్ధాంతం ఒకటి ఉంటుంది. నేను ఒక ఆఫీసర్ అయ్యానండి, నా మట్టుకు నేను ఒక ముగ్గురికి ఫీజు కడుతున్నాను, నాకు సరిపోతుంది, నాకు తృప్తి. నాకు అంబేద్కర్ జయంతి రోజున నేను ఫలానా పని చేస్తాను, అది నాకు తృప్తి. నీ తృప్తి సరే, నీ స్ఫూర్తి సరే, మరి సామాజికమైన సామూహికమైనటువంటి వీళ్ళందరూ మిగిలిన వాళ్ళ జాతిని నమ్మేసే వాళ్ళకన్నా వీళ్ళు చాలా బెటరే. కానీ అంతేనా చైతన్యం? సో ఇన్ని జరిగిపోతుంటే మనం ఏమి చేయలేమా? ఏమి ఎదురు వెళ్ళలేమా? సో కాబట్టి దీంట్లోంచి ఒక కొత్త స్ఫూర్తిని పొందగలిగితే, ఒక పక్కన అందరూ కోవిడ్తో రకరకాలుగా బాధపడుతుంటే, మనం ఈ సమూహాలు కోవిడ్ని మించినటువంటి కులంతో బాధపడుతున్నాయి. కోవిడ్కి వ్యాక్సిన్ తిరగకుండా వస్తుంది. ఒకవేళ దానికి సెకండ్ వేవ్ వచ్చినా కూడా దానికి కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాస్ట్కి సెకండ్ వేవ్ కావు, అంటీన్ నెంబర్ ఆఫ్ వేవ్స్ వచ్చాయి, బట్ నో వ్యాక్సిన్. సో కాబట్టి ఆ వ్యాక్సిన్ వైపు మనమంతా ఆలోచించడానికి, కుల నిర్మూలన దానికి వ్యాక్సిన్, ఆ కుల నిర్మూలన వ్యాక్సిన్ ఎట్లా తయారు చేయాలన్నదే ప్రధానమైన అంశము. సో కళ్ళ ముందు ఇన్ని జరిగిపోతున్న కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహించి విశ్లేషించుకుని వదిలేద్దామా, లేదా దాని కుల నిర్మూలన వైపు ఒక్కడుగన్నా ముందుకు వేద్దామా అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న. థ్యాంక్ యూ వెరీ మచ్.